మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. బేసిక్లీ ఒకటి, ఇరాన్ని హార్ముజ్ స్ట్రైట్ని వాళ్ళ కంట్రోల్ ఉండకూడదని ట్రంప్ చాలా క్లియర్గా ఉన్నది. ఎందుకంటే కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ తీసుకుంటే ఇరాన్ కమిషన్ కొట్టేస్తారు, నేను తీసుకుంటే నా కమిషన్ రావాలని చెప్పి ఇప్పుడు కాంపిటీషన్ అయిపోయింది. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ రూల్స్ ప్రకారం మీరు ఒక ఫ్రీ ఫ్లోయింగ్ రివర్ సిస్టమో లేకుంటే ఓషన్ సిస్టమో మీరు టారిఫ్ ఛార్జ్ చేయలేరు. అది అలౌడ్ కాదు. అది దానికోసం ముందే మ్యారిటైమ్ వాళ్ళు ముందే చెప్పారు, ఇది ఇరాన్ చెప్పినప్పుడు చెప్పారు చేయలేరు మీరు, ఇట్స్ ఇల్లీగల్ యాజ్ పర్ లా అని చెప్పేసి. మళ్ళీ ట్రంప్ అదే చేస్తున్నారు. మళ్ళీ మార్కో రూబియో మొన్న చెప్పారు దట్ నో నేషన్ కెన్ ఛార్జ్ ఎట్ ఆల్ అని చెప్పి. సడన్గా ఆయన నిన్న అడిగారు, మళ్ళీ ట్రంప్ అన్నారంటే అప్పుడే బహుశా ఆయన మాట్లాడుంటారు ట్రంప్ దగ్గర, డోంట్ డూ దిస్. ఇప్పుడు పెట్టుబడి అనేది చాలా ఓపెన్ సిస్టమ్, అమౌంట్ కమిట్మెంట్ లేదు. మీరు 2 బిలియన్ పెడతారా, 3 బిలియన్ పెడతారా. ఆల్రెడీ ఖత్తర్ అనేది యుఎస్లో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంది వాళ్ళది. ఖత్తర్ ఫౌండేషన్ అని చెప్పి ఖత్తర్లో ఉన్న రాణి మదర్, షీ కంట్రోల్స్ ఇట్. యుఎస్లో ప్రతి యూనివర్సిటీలో పెట్టుబడి పెట్టి వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు దోహాలో పెట్టుకున్నారు. జార్జ్టౌన్ యూనివర్సిటీ, మీరు కార్నెల్, మీరు ప్రతి యూనివర్సిటీ ఈజ్ దేర్ ఇన్ దోహా. ఎందుకు? షార్జా దగ్గర నుంచి కాంపిటీషన్ ఉంది వాళ్ళకి. షార్జా ఆయన కూడా ఇది కావాలని చెప్పి ఆయన కూడా పెట్టుబడి పెట్టారు. సో కండిషన్ ఏంటంటే యూఎస్లో మీరు మా దగ్గర 200 మిలియన్, 300 మిలియన్, 500 మిలియన్, $1 బిలియన్ ఇస్తే మాకు ఒక రెవెన్యూ చెస్ట్ లాగా ఉంటుంది మా దగ్గర. అక్కడ గవర్నమెంట్ డబ్బులు ఏం రావు, ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళ డబ్బులతో నడిపించాలని. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఈ డబ్బులు తీసుకొని సరే మాకు ఒక శాటిలైట్ యూనిట్ మీద మా దగ్గర అక్కడ పెట్టండి, ఏషియాలో ఉన్న పిల్లలంతా అక్కడికి వస్తారు, మా దగ్గర వచ్చి చదువుకుంటారని. ఇది ఖత్తర్ది స్ట్రాటజీ అన్నమాట. పైకేమో ఒక ఎడ్యుకేషన్ హబ్ని డెవలప్ చేస్తున్నామని చెప్పడంతో పాటు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఏదో ఒక రోజు ఆయిల్ అనేది అయిపోతుంది, గ్యాస్ అనేది అయిపోతుంది. సౌదీ అరేబియా చూడండి, వాళ్ళు యుఏఈతో పోటీ పెట్టుకుంటున్నారు. వీళ్ళందరికన్నా ముందు యుఏఈ మొదలు పెట్టారు ఇది. ఎందుకంటే యుఏఈ దగ్గర ఆయిల్, అంటే యుఏఈలో దుబాయ్ దగ్గర ఆయిల్ లేదు, అబుదాబి దగ్గర ఆయిల్ ఉంది. సో దుబాయ్ ఏం చేశారు, టూరిజం హబ్గా కన్వర్ట్ చేసుకున్నారు. టూరిజం మీద డిపెండ్. దానికోసం యుద్ధం జరిగి 2 రోజుల తర్వాత ఫస్ట్ అటాక్ జరిగింది దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద జరిగింది ఇరాన్ది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ మెయిన్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్న దానికి ఒక క్లోజర్ లేదు. ఎందుకంటే ఒకటి బుషేర్ మీద నిన్న అటాక్ జరిగి, నేను ఇప్పుడు అదే చూస్తున్నాను, లేటెస్ట్ వేవ్ ఆఫ్ అటాక్స్ ఓవర్ అంటున్నారు. అంటే లేటెస్ట్ వేవ్, ప్రతిరోజు ఒక వేవ్ కొడుతున్నారు వీళ్ళు. సో ఈ వేవ్లో వీళ్ళు ఇరాన్ మీద బుషేర్ మీద కొట్టారు. బుషేర్ ఇస్ వేర్ వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ ఉంది ఒకటి. నిన్న వీడియోస్ చూస్తే నాకు కూడా భయం వేస్తుంది, ఎందుకంటే మష్రూమ్ క్లౌడ్ లాగా వస్తుంది బయటికి, విచ్ ఇస్ ద టిపికల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఇంపాక్ట్ అన్నమాట. మనం చెర్నోబిల్ అట్లాంటి బ్లాస్ట్ చూడలేదు. చెర్నోబిల్ ప్లాంట్ బ్లాస్ట్ అయింది. ఫుకుషిమాలో ఇట్ వాజ్ అ లీకేజ్ ఆఫ్ రేడియేషన్. కానీ మనం హిరోషిమా, నాగసాకి తర్వాత మనం ఒక మష్రూమ్ క్లౌడ్ని చూడలేదు ఇంకెప్పుడు దాకా. బహుశా ఇది మెయిన్ ప్లాంట్ కొట్టలేమో, దాని పక్కన ఏదో కొట్టుంటారు, కానీ ఇంపాక్ట్ ఇస్ హెవీ. ఇప్పుడు ఇరాన్ వైపు ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇరాన్కి అమెరికా స్లోలీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మీద పక్కనున్న అన్ని పోర్ట్స్ మీద కొడుతున్నారు వాళ్ళు. ఒకటి వాళ్ళు మెయిన్గా వాళ్ళు చూసిన కెషమ్ ఐలాండ్ ఒకటి కొట్టారు. ఓకే, అది కాకుండా బందర్ అబ్బాస్ కొట్టారు. బందర్ అబ్బాస్ ఇరాన్కి చాలా క్రూషియల్. అక్కడి నుంచే ఇరాన్ కావాల్సిన అన్ని సరుకులు అక్కడి నుంచి వస్తున్నాయి, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్లో చాలా మటుకు మన కార్గ్ ఐలాండ్ నుంచి ఆయిల్ వెళ్తుంది. ఇక్కడి నుంచి ఓన్లీ ఫర్టిలైజర్, మిగతా ప్రోడక్ట్స్ అన్నీ ఈ ఐలాండ్ నుంచి వెళ్తుంది అన్నమాట. కార్గ్ ఐలాండ్ నుంచి కాదు అది. దట్ ఇస్ ఫ్రమ్ బందర్ అబ్బాస్. బందర్ అబ్బాస్ మీద చాలా డ్యామేజ్ జరిగింది. నిన్న మీరు చూస్తుంటారు 3 సీ డ్రోన్ యూజ్ చేశారు వాళ్ళు. ఫస్ట్ టైం పాసిబ్లీ యుద్ధంలో సీ డ్రోన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు వీళ్ళు. ఆ సీ డ్రోన్తో దాడి చేసి నిన్న వాళ్ళ మెయిన్ పోర్ట్ లోడింగ్ ఏరియాని మొత్తం ధ్వంసం చేశారు యుఎస్. సో స్లోలీ ఇరాన్ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళ మీద బ్లాకేడ్ కూడా పెట్టేశారు. మీరు ఆయిల్ బయటికి తీసుకెళ్లారు, బయట ఉన్న షిప్స్ని బందర్ అబ్బాస్ కానీ, కార్గ్ ఐలాండ్ కానీ, కెషమ్ ఐలాండ్కి మీరు పంపించలేరు. దీంతో పాటు కెషమ్ ఐలాండ్ మీద ఉన్న రెవల్యూషనరీ గార్డ్ పోస్ట్ మీద కొట్టారు. అది కాకుండా రూమర్ ఏంటంటే ఈవెన్ ఫోర్దో మీద కూడా కొట్టారంటే. ఫోర్దో ఇస్ అనదర్ న్యూక్లియర్ ప్లాంట్ వీళ్ళది, అక్కడ కూడా దాడి జరిగింది అంటున్నారు. సో మనకు క్లారిటీ లేదు, ఎందుకంటే ఇరాన్ ఏం చెప్పట్లేదు. అమెరికా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఇదే టైంలో ఇరాన్ ఏమంటున్నారు, మేము అమెరికా మీద దాడి చేసాం, కువైట్లో ఉన్న వాళ్ళ నేవల్ ఫ్లీట్లో చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది, వాళ్ళ లోడింగ్ పాయింట్లో వాళ్ళ, ఎందుకంటే షిప్స్ నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బహుశా అది, మన వీళ్ళ అలద్ బేస్ ఉంది వీళ్ళ దగ్గర ఖత్తర్లో, ఇట్స్ అన్ ఎయిర్ బేస్.
మీరు బాంబింగ్ జరుగుతుందని తెలిసే ఒక 5-6 అవర్స్ ముందు ప్లేన్లన్నీ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు, మీరు ప్రాబ్లం ఉండదు. కానీ ఫిఫ్త్ ఫ్లీట్, యుఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ అంటే చాలా పెద్ద ఫ్లీట్ అది. అది మొత్తం బేస్డ్ ఉంది, అది ఇక్కడ ఉన్నారు, వీళ్ళ దగ్గర ఉన్నారు, బహ్రెయిన్ దగ్గర. బహ్రెయిన్ కొట్టినప్పుడు న్యాచురల్లీ షిప్స్ మీరు ఫాస్ట్గా మూవ్ చేయలేరు అక్కడి నుంచి, మీకు మినిమం ఒక రోజు పడుతుంది. సో డెఫినెట్లీ డ్యామేజ్ జరుగుంటుంది ఏదో ఒక. బట్ అమెరికా ఇవాళ దాకా ఎప్పుడు క్లియర్గా క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళు ఏమంటే ఫ్యూయల్ లోడింగ్ పాయింట్ మీద కొట్టారంటున్నారు. ఫ్యూయల్ లోడింగ్ పాయింట్ మీద కొడితే డ్యామేజ్ చాలా పెద్దది ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఎ బిగ్ ట్యాంక్, అది 10-20 ట్యాంకులు ఉంటాయి అట్లాంటిది. సో లోడింగ్ పాయింట్ మీద కొట్టారు అంటే పక్కన షిప్స్ ఉంటే దాన్ని డ్యామేజ్ జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా చూస్తే అమెరికా ఇప్పుడు షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్ అని చూస్తున్నారు. మేము కొన్ని నష్టాలు తీసుకుంటాము కానీ ఇరాన్ని ఉండనీయము, అది అమెరికా మెయిన్ స్ట్రాటజీ. ఇప్పుడు ఇరాన్ని ఉండనీయము అని చెప్పి ఇప్పుడు హర్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి నౌకలు ఎవరు సేఫ్ గార్డ్ చేస్తారు, ఎవరు గార్డియన్ అవుతారు, కేర్ టేకింగ్ ఇవన్నీ అనుకున్నప్పుడు అక్కడ మన భారతదేశానికి చెందినటువంటి 7 వాణిజ్య నౌకలు ఆగిపోయి ఉన్నారు. ఆల్మోస్ట్ 180+ క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇరాన్ చేసినటువంటి ఒక దాడితో మన ఒక ఇండియన్ క్రూ మెంబర్ కూడా చనిపోయాడు. మనం ఇరాన్ అంబాసిడర్ని పిలిచాము, ఒక ప్రొటెస్ట్ చేసాము, ఒక నిరసన వ్యక్తం, అది సరిపోతుందంటారా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 180+ మన క్రూ మెంబర్స్ ఉన్నారు, ఆ తర్వాత మనవి ఉన్నాయి. మనం ఓన్లీ వాళ్ళతో పిలిచి మాట్లాడినంత మాత్రాన సరిపోతుందా? ఇవన్నీ క్రైసిస్ ఇదంతా కంటిన్యూ అవుతుంది వారంతా. ఇరాన్ గవర్నమెంట్కి వీళ్ళ మీద ఏం కంట్రోల్ లేదు. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో ఉన్నది రెవల్యూషనరీ గార్డ్స్. వాళ్ళు పొలిటికల్, మీరు డిప్లొమాటిక్ లెవెల్లో పిలిచి మీరు అది స్టాండర్డ్ ప్రొసీజర్. ఏదైనా ఘర్షణ జరిగితే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ దేశంలో వాళ్ళ ఒక 1 లెవెల్ బిలో ద అంబాసిడర్ ఉంటారు, ఆయనలు పిలిచి దే గివ్ అ రిటర్న్ కంప్లైంట్ సేయింగ్ మా వీళ్ళ మీద దాడి చేశారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు దాడి చేసిన షిప్ డజంట్ బిలాంగ్ టు ఇండియా. ఒకటి సైప్రస్ రిజిస్టర్డ్ ఒక షిప్ ఉండే, నిన్న కొట్టిన 2 షిప్పులు ఖతార్ది కొట్టుండే, దాని తర్వాత సౌదీ అరేబియన్ షిప్ మీద కొట్టారు. ఈ చాలా మటుకు కువైట్ షిప్స్ మీద కొట్టారు నిన్న 2 దానికన్నా ముందు. సో డ్యామేజ్ జరుగుతుంది. ప్రాబ్లం ఏంటంటే మన సీఫేరర్స్ చాలా దేశాల్లో పనిచేస్తారు, దేశాల కోసం ఉన్న షిప్స్లో పనిచేస్తారు వాళ్ళు. సో ఫిలిప్పీన్స్ వాళ్ళు ఇండియన్స్ కనిపిస్తారు మీకు మ్యాక్సిమం. ఏ షిప్ అని తీసుకోండి, దాంట్లో 50 మంది ఉంటే దాంట్లో 25 మంది 30 మంది మన ఇద్దరు కేటగిరీలు ఉంటారన్నమాట. ఇండియన్ సీఫేరర్స్ అని. కానీ ముందే గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ యుద్ధం మొదలైనప్పుడే ఇండియన్ సీఫేరర్స్ దగ్గర చెప్పారు, మీరు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఉన్నాను, మీరు పర్షియన్ గల్ఫ్లో ఉన్నాను, కానీ మేము ఫ్లైట్స్ అరేంజ్ చేస్తాం, మీరు వచ్చేసేయండి ఇంటికి. వీళ్ళు రావట్లేదు బికాస్ వాళ్ళు ది గోడ్ ఆఫ్ పావర్టీ. లిటరలీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకొని వెళ్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఏం చేసుకుంటారు వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకంటే సీఫేరర్స్కి కాంట్రాక్ట్ ఉంటుంది 6 నెలలు, 1 నెల, సంవత్సరం పాటు. యూజువలీ 6 నెలలు పనిచేస్తే 6 నెలలు ఆఫ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే 3 నెలలు పనిచేస్తే 3 నెలలు ఆఫ్ ఇస్తారు. బికాస్ 24/7 పనిచేస్తున్నప్పుడు. ఈవెన్ ఆయిల్ రిగ్స్లో కూడా మీరు చూసుంటారు, అట్లనే పనిచేస్తారు వీళ్ళు. సో వీళ్ళ సీఫేరర్స్ని మనం ఏం చేయలేము. దీనికన్నా ముందు ఒకసారి ఇరాన్ ఫైర్ చేసినప్పుడు, యుఎస్ ఫైర్ చేసినప్పుడు ఒక సోల్జర్, మన సీఫేరర్ చనిపోయారు దాంట్లో. అదేంటి, వాళ్ళకి చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు, రిటర్న్ అని చెప్పి. ఈ క్యాప్టెన్స్ అంతా యూరోపియన్స్ ఉంటారు యూజువలీ, వాళ్ళకు ఒక అరగెన్స్ ఉంది, వాళ్ళు హీరోడా నాకు చెప్పడానికి అని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అక్కడే జరుగుతుంది అంతా. వాళ్ళు ఇంజిన్ రూమ్లో ఉంటారు. నిన్న జరిగిన దాంట్లో ఇంజిన్ రూమ్ మీద కొట్టారు వాళ్ళు ఇరాన్. సో ఇంజిన్ రూమ్ డ్యామేజ్ అయితే క్యాప్టెన్ ఉంటారు, క్యాప్టెన్ చనిపోతారు, లేకుంటే అట్లీస్ట్ ఇలా మేజర్ ఇంజరీస్. ఇది బో మీద కొడుతున్నారు, టాప్ పొజిషన్ మీద. అక్కడ కొట్టినప్పుడు అక్కడంతా మన సీఫేరర్స్ ఉంటారు, వాళ్ళు లుక్అవుట్లో ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు ముందేం జరుగుతుంది, వెనక ఏముంది షిప్స్లో చూస్తుంటారు వాళ్ళు. సో డెఫినెట్గా ఎస్, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. కానీ మనం పిలిచి ఇరాన్కి వార్నింగ్ ఇచ్చినా ఏం కాదు, ఎందుకంటే రెవల్యూషనరీ గార్డ్స్ ఇప్పుడు ఆ ఏరియా మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది. అండ్ వాట్ అబౌట్ అక్కడ స్టాండర్డ్ అయి ఉన్నటువంటి 7 షిప్స్ని మరి ఎట్లా తెప్పించుకుంటాం? అది మనం ఇప్పుడు యుఎస్ ఆర్ నేవీ హెల్ప్తోనే బయటికి తీసుకురావాల్సి వస్తుంది. కానీ నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే ఇన్ని రోజులు ఈ సీజ్ ఫైర్ వచ్చినప్పుడు అన్నీ మూవ్ అవుతుండే, వీళ్ళు ఏమైపోయింది, వీళ్ళు ఎందుకు స్టక్ అయ్యారు? కొత్తగా వెళ్ళిన షిప్స్ అది కూడా డౌట్ ఉంది నాకు. ఐ డోంట్ థింక్ ఇది పాత షిప్స్ ఉండొచ్చు, అది ఇప్పుడు వెళ్ళి లోడ్ చేసిన షిప్స్ ఉండొచ్చు. అది ఇప్పుడు యుఎస్ నేవీ మూవ్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా. కానీ నిన్న మూవ్ అయింది ఐ థింక్ ఓన్లీ 5 షిప్స్ మూవ్ yesterday. 76 ఉండే 4 రోజుల క్రితం. యూజువల్ ఫుల్ బిఫోర్ February 20th ఫుల్ మూమెంట్లో 124 షిప్లు మూవ్ అవుతుంది 2 వైపుల నుంచి. ఇట్స్ వెరీ నారో స్ట్రెచ్. మీకు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఒకటి గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వైపు నుంచి వెళ్తే, ఒకటి ఇరాన్ వైపు నుంచి వెళ్తుంది. 32 కిలోమీటర్లే విడ్త్ అది. ఓకే, ద ఎంటైర్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనమాట. అక్కడి నుంచి బయటకు వస్తే ఇట్ ఇస్ నార్మల్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి అరేబియన్ సీ వచ్చి మన గుజరాత్ వైపు రావచ్చు. ప్రాబ్లం ఏంటంటే అమెరికాకి ఒక ఈగో ఇష్యూ. వాళ్ళకి ఎట్లయినా షిప్లన్నీ బయటికి తీసుకురావాలి. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు మళ్ళీ ప్రైసెస్ పెరిగింది, గ్యాలన్కి $4 దాకా వచ్చేస్తుంది, $4 వచ్చేస్తుంది.
విచ్ విల్ బి బ్యాడ్ న్యూస్ అనమాట ట్రంప్కి. ఆయన ఎట్లనో ఈ రేట్లు తగ్గించడానికి షిప్స్ని బయట తీసుకురావాల్సిందే. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ మొదలుపోతే చెక్ చేస్తే 86 ఉంది పర్ డాలర్ బ్రెంట్ క్రూడ్. మన ముర్బాన్ క్రూడ్ వల్ల సౌదీ అరేబియన్ క్రూడ్ ఇస్ 81, విచ్ ఇస్ వాట్ మనం కొనేటప్పుడు యూజువల్లీ అదే కొంటాం మనం. కానీ ఇంటర్నేషనల్ లెవెల్ క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు బ్రెంట్ క్రూడ్ మీద క్యాల్కులేట్ చేస్తారు. అది లాస్ట్ వీక్ మళ్ళీ ఘర్షణ మొదలై ముందు అది 72, 68 దాకా కూడా వచ్చింది. సో ఇట్ ఇస్ ఇంక్రీజ్ బై $10 to $15, విచ్ ఇస్ అ గుడ్ అమౌంట్, బిగ్ అమౌంట్. కానీ మనకి ఇప్పుడు ఇమీడియట్ ఇంపాక్ట్ భారతదేశం మీద ఉండదు. మనం ఫార్వర్డ్ కాంట్రాక్ట్ సైన్ చేస్తాం ఇప్పుడు. ఇది మనం ఎట్లా అంటే ఇవాళ రేపటి కావాల్సిన సరుకు ఇవాళ వెళ్ళి తీసుకోరు వాళ్ళు. దే విల్ సైన్ ఫర్ డిసెంబర్ నౌ. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటారు దీన్ని. ఒక రేట్ పెట్టేసి ఆ రేట్ మీద క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు దే విల్ హ్యావ్ అ డీల్ విత్ ద కంపెనీస్ అనమాట. సో మనకి ఇమీడియట్ ఇంపాక్ట్ ఉండదు. ఎల్ఎన్జీ మీద ఉంటుంది, ఎల్పిజి మీద ఉంటుంది, అది బహుశా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇమీడియట్ నెక్స్ట్ 3 months ఉండదు. కానీ అమెరికాకు ఈగో ఉంది. మీరు అడిగిన మాటకి ఎస్ అమెరికా అంటున్నారు షిప్స్ హ్యావ్ టు మూవ్, మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాం మీకు ప్రాబ్లం ఏంటి అంటున్నారు. వాళ్ళేమో భయపడుతున్నారు. దీంట్లో అంతా మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడామనుకుంటాం. మొన్న ఈ షిప్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్క షిప్ కూడా వితౌట్ ఇన్సూరెన్స్ మూవ్ కాదు. మనం వెహికల్స్ తీసుకున్నప్పుడు థర్డ్ పార్టీ తీసుకుంటాం, లేకుంటే కాంప్రహెన్సివ్ తీసుకుంటాం. అది ఒక సంవత్సరానికి తీసుకుంటాం మనం. వీళ్ళకి అది కాదు. వీళ్ళకి ప్రతి ట్రిప్కి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ దే విల్ లుక్ అట్ ద, మీరు యూరోప్లో తిరుగుతున్నారు, ఎక్కువ ఉండదు ఇన్సూరెన్స్. కానీ మీరు గల్ఫ్కి వచ్చారు, ఇప్పుడు పెరుగుతుంది. మీరు బాబుల్ మందేబ్ నుంచి వెళ్తున్నారా, మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్తున్నారా, దెన్ అగైన్ వన్ మోర్ ఇష్యూ. మీరు సూయజ్ కెనాల్ నుంచి వస్తున్నారా, మీరు పనామా కెనాల్ నుంచి వస్తున్నారా, లేదు మీరు మలక్కా స్ట్రైట్స్ నుంచి వెళ్తున్నారు. సో ఇన్సూరెన్స్ వేరీస్. కానీ ఇప్పుడు ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు ఈ షిప్స్కి. సో దే ఆర్ టేకింగ్ పర్సనల్ రిస్క్ అన్నమాట. సో ఇప్పుడు మొన్న జరిగిన 4 దాడుల్లో కూడా ఆ షిప్స్ ఆర్ ఓన్డ్ బై కంట్రీ, నాట్ బై కంపెనీ. అదొక పెద్ద డిఫరెన్స్ అనమాట. 2 షిప్లు ఏమో వీళ్ళది ఉండే, ఖతార్ది ఉండే, ఒకటి కువైత్ది అండ్ 1 more సౌదీ అరేబియన్. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కంట్రీ వాళ్ళే నడిపించుకుంటున్నారు, వాళ్ళ ఫ్లాగ్ ఎక్కించుకొని దే ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద గల్ఫ్. జరగాల్సింది, ఎందుకంటే జరగకపోతే మనకి 86 కాదు 90కి వెళ్ళిపోతుంది ఈజీగా. సో వీ హ్యావ్ టు మూవ్ ద షిప్స్. ఇంకేం ఆప్షన్ లేదు మనకి. అక్కడ స్టాండర్డ్ అయిపోయినటువంటి మన ఇండియన్ షిప్స్ గురించి మాట్లాడుకుంటుంటే అమెరికాలోనే ట్రంప్ కాంగ్రెస్ ఒక డిస్కషన్ అనేది అవుతోంది. రష్యా మీద శాంక్షన్స్ని పెట్టాలి అనేది. ఇప్పుడు 500% ఉన్నదాన్ని 100%కి చేయాలా అనే దాంతో పాటుగా ఆ ఇంపాక్ట్ అనేది భారత్ అండ్ చైనా మీద కూడా ఉండబోతోంది. ఇండైరెక్ట్గా మనం దాన్ని తగ్గించుకునేటువంటి పరిస్థితి, రష్యా నుంచి చేసుకుంటున్నటువంటి ఇంపోర్ట్స్ని మనం తగ్గించుకోవాలి అనేది. సో అక్కడ ఇంపాక్ట్ అనేది మన భారతదేశం మీద ఎలా ఉంటుంది? మీకు గుర్తుంటుంది బైడెన్ ఉన్న టైంలో బైడెన్ మనకు చెప్పారు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోండి. అప్పుడు మోదీ గవర్నమెంట్ ఏం చెప్పారు, మీరు బ్యాన్ పెట్టారు కదా, మా మీద కూడా మీరు టారిఫ్ పెట్టేస్తారంటే కాదు, మీరు కొనుక్కోండి. ఫస్ట్ 30 days ఇచ్చారు, ఆ తర్వాత ఎక్స్టెండ్ చేశారు. అదే జరుగుతుంది. ఎందుకంటే రష్యన్ క్రూడ్ మార్కెట్లో రాకపోతే మళ్ళీ రేట్లు పెరుగుతాయి. అదే చేశారు బైడెన్ టైంలో. ఏం చేశారు, భారతదేశం మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ కొనేసుకొని మనకి కావాల్సిన క్రూడ్ పెట్టుకొని 50 నుంచి 40 నుంచి 50% పెట్టుకొని మిగతా రిఫైన్ చేసి మన యూఎస్కి అమ్మాం మనం. ఆలోచించండి, రష్యన్ క్రూడ్ రష్యా నుంచి డైరెక్ట్ కొనుక్కుండా మన దగ్గర వచ్చి రీఫైన్ చేసి పంపించారు. ఈవెన్ నో కవిత గారు, ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫ్యూయల్. మనం అనుకుంటాం మన కొత్తగా ఎక్కువ ఫ్యూయల్ లేదు కదా మన దగ్గర. మనం ఎట్లా లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఎట్లయిపోయాం మనం రష్యాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం డీజిల్. ఇప్పుడు రష్యన్ రిఫైనరీస్ కొట్టేందని చెప్పేసి చైనా న్యూస్ ఇప్పుడే వచ్చింది. చైనా వాళ్ళ పాండమిక్ లెవెల్కి వచ్చేసిందంట వాళ్ళ రిజర్వ్స్. వాళ్ళ 290 రోజులు రిజర్వ్స్ ఉన్నాయి. బహుశా అది పడిపోయి ఇప్పుడు 120, 130కి వచ్చేస్తుంది, విచ్ ఇస్ అ వెరీ డేంజరస్ థింగ్. చైనా లాంటి రాజ్యం. అది కాకుండా ఇప్పుడు యూఎస్ మీరు చెప్పినట్ల శాంక్షన్ పెడితే ఏమవుతుంది, చైనా విల్ నాట్ బాదర్. చైనా అంటారు రేపటి నుంచి యూఎస్కి ఒక స్పేర్ పార్ట్ కూడా మేము పంపించమంటారు. మళ్ళీ ట్రంప్ దిగొస్తారు. ఇదంతా ప్రపోజల్ పెట్టింది లిండ్సే గ్రామ్. మొన్న యుక్రెయిన్కి వెళ్ళారు, యుక్రెయిన్ నుంచి వచ్చిన తర్వాత చనిపోయారు. పెద్ద కాన్స్పిరసీ థియరీ నడుస్తుంది, ఈ రష్యన్స్ చంపేశారు యుక్రెయిన్కి వెళ్ళినప్పుడు, ఈయన శాంక్షన్స్ అది ఇది అన్నారు. భారతదేశం కూడా శాంక్షన్ పెడతా అన్నారు. కానీ ట్రంప్కి తెలుసు ఈ ఆయిల్, రష్యన్ ఆయిల్ మార్కెట్కి రాకపోతే ఇప్పుడున్న 86, $100 వెళ్ళిపోతుంది. అండ్ దట్ ఇంపాక్ట్ అమెరికా మీద ఉంటుంది, అన్నిటికంటే పెద్ద అమెరికన్ కన్జ్యూమర్స్ మీద ఉంటుంది. సో జరగదు, మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రెసిడెంట్ పుటిన్కి చాలా బాగా రిలేషన్షిప్ ఉంది. వాళ్ళు దే ఆర్ ఆన్ గుడ్ టర్మ్స్ అన్నమాట. కానీ పొలిటికల్ పాస్చరింగ్లో ఇదంతా నడుస్తుంది. అండ్ ట్రంప్కి ఏమో నేటో తను అస్సలు పడదు. వాళ్ళు నేటో మీద పడుతున్నారు. నేటో మీరేం చేస్తున్నారు, మీరు యుక్రెయిన్ యుద్ధానికి ఎందుకు ఆపట్లేదు, మీరెందుకు ఆయుధాలు ఇవ్వట్లేదు, మా దగ్గర నుంచి మమ్మల్ని ఎందుకు ఇవ్వమంటున్నారు, వీ విల్ నాట్ గివ్ ఎనీథింగ్ టు యుక్రెయిన్, ఫ్రీగా ఏమి ఇవ్వం, డబ్బులు ఇచ్చి కొనుక్కోండి చెప్తున్నారు. యుక్రెయిన్కి ఏమో బైడెన్ టైం నుంచి ఫ్రీగా ఇవ్వడం ఉంది. సో రష్యన్ ఆయిల్ మనం కొనుక్కోకపోతే కూడా వీ విల్ గెట్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ప్రాబ్లం లేదు.
కానీ ఈ థ్రెట్ నడవదు. మీరు చెప్పినట్లు ముందు ఒక వేవర్ ఇస్తారు, 30 రోజులు అంటారు, తర్వాత ఇంకా 30 రోజులు అంటారు, అది పొడిగించుకుని 120 దాకా పోతుంది అది. సో ఈ ఇష్యూస్ అన్నీ కొనసాగుతున్నప్పుడే ట్రంప్ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్తో పాటుగా బ్రిడ్జిలు వీటన్నిటిని మేము లేపేస్తాము అనేటువంటి మాట, వి బాంబ్ దెమ్ అనేటువంటి ఒక మాట, ఒక స్టేట్మెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్, ఫోన్ ట్యాపింగ్లు అనేవి ఏం జరగబోతోంది అక్కడ? అమెరికాకు చెందినటువంటి కీలకమైనటువంటి లీడర్ల ఫోన్ ట్యాప్లని ఇరాన్ చేసింది అనే. ఇది ఇరాన్ దీనికన్నా ముందు కూడా చేశారు ఇది. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ 2-3 సంవత్సరాల ముందు సంథింగ్ సిమిలర్ హ్యాపెండ్. అది ఎలక్షన్తో ఒక కనెక్షన్ ఉండే దానికి. అప్పుడు జరిగిన ఎలక్షన్తో ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఫోన్ రష్యన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇరానియన్స్ హ్యాక్ ఇరానియన్స్ హ్యాకింగ్లో చాలా మంచి ఎక్స్పర్ట్స్ వాళ్ళు. అండ్ దీనికన్నా ముందు కూడా వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో వార్తల్లో ఇజ్రాయెల్ కనెక్షన్ ఒకటి వచ్చింది. ఇజ్రాయెల్ వీళ్ళ ఫోన్స్ ఎప్పటి నుంచో ట్యాప్ చేస్తున్నారు. ఎట్లా తెలిసిందండి వీళ్ళందరు కమాండర్లు ఒక చోట ఉంటారని? వాళ్ళ తోడు ఫోన్ తీసుకెళ్లారు వాళ్ళు. ఆబ్వియస్లీ వీళ్ళందరూ ఒకటే బిల్డింగ్లో ఉన్నారని తెలిసిపోయింది. ఫోన్ ఆన్ చేయగానే లొకేషన్ తెలిసిపోతున్నారు. మన లొకేషన్ కూడా ఆన్ చేయక్కర్లేదు. యువర్ ఫోన్ హ్యాస్ అన్ IMEI లొకేషన్ విచ్ కెన్ ట్రేస్ ఇట్. అది ఇజ్రాయెల్ ఎక్స్పర్ట్స్ దాంట్లో. మనం పెగసస్ అనే ఒక సాఫ్ట్వేర్ విన్నాం, మనం కూడా కొనుక్కొచ్చుకున్నామనే మన దగ్గర ఆరోపణలు ఉంది. వచ్చాయి. ఇప్పుడు కూడా వీఆర్ యూజింగ్ ఇట్. అది మనం బయట ఎక్కువ మాట్లాడడం దాని గురించి, ఎందుకంటే ఇట్స్ యూజ్డ్ అగేన్స్ట్ టెర్రరిస్ట్ మోస్ట్లీ. సో ఇజ్రాయెల్ ఇస్ ద ప్రొడక్షన్ హోమ్ ఫర్ పెగసస్. అట్లాంటి వాళ్ళ దగ్గర హై అండ్ సాఫ్ట్వేర్ ఉంది. మొన్న ప్రెసిడెంట్ ట్రంప్కి థ్రెట్ వచ్చినప్పుడు CIA అండ్ సీక్రెట్ సర్వీస్ ప్రూఫ్ అడిగారంట ఇజ్రాయెల్ దగ్గర. మీకు ఎట్లా తెలిసింది అంత? సో ఇజ్రాయెల్ ఐ బిలీవ్ అఫ్కోర్స్ కాన్ఫిడెన్షియల్ బేసిస్లో షేర్ చేశారు అది 1-to-1లో. దాని నుంచి దీస్ పీపుల్ ఆల్ కేమ్. అప్పుడే ఈ న్యూస్ బయటకు వచ్చింది దట్ ఇరానియన్ ఫోన్స్ అంతా వీళ్ళు ట్యాప్ చేస్తున్నారని. మీకు గుర్తుంటుంది మన దగ్గర ఈ పేజర్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఓకే, హమాస్ వ్యతిరేకంగా. హమాస్ లీడర్స్ అందరినీ ఆల్మోస్ట్ టాప్ 20-25 లీడర్స్ని తీసేశారు వాళ్ళు ఒకటేసారి. ఏం చేశారు? ఆ పేజర్ కంపెనీ పేరు మించి తయారు చేయించారు. ఒక ఇండియన్ ఇన్వాల్వ్డ్ ఉండే దాంట్లో. ఆ కంపెనీ అసలు ఎగ్జిస్టే లేదు. కానీ వాళ్ళ కోసం యూట్యూబ్ వీడియో పెట్టారు, వీడియోలు తయారు చేశారు, కంపెనీ వెబ్సైట్ తయారు చేశారు, ప్రైసింగ్ పాయింట్స్ పెట్టారు, అమెజాన్ లాంటి దాంట్లో సేల్స్ పెట్టేశారు. సో ఇరాన్ కొనుక్కున్నారు అది. ఇరాన్ కొనుక్కొని హెజ్బుల్లాకి పంపించారు, హూతీలు పంపించారు అండ్ హమాస్ పంపించారు. దాంట్లో హమాస్కి వెళ్ళే ఫోన్లలో వీరు ఆ బాంబు పెట్టారు, చిన్న బ్యాటరీ బాంబు పెట్టి 2 సంవత్సరాల తర్వాత దాన్ని బ్లాస్ట్ చేశారు. అది వీళ్ళ కేపబిలిటీ. ఇజ్రాయెల్ మొసాడ్ కానీ షిన్బెట్, మొసాడ్ ఈజ్ ఆర్ ఎక్స్టర్నల్, షిన్బెట్ ఈజ్ ఆర్ ఇంటర్నల్ సీక్రెట్ సర్వీస్. దే ఆర్ CIA కన్నా చాలా మంచి. ఈవెన్ మీరు అమెరికన్ కాదు, ఏ కంట్రీ సీక్రెట్ సర్వీస్ కూడా ఇజ్రాయెల్ దగ్గర రాలేరు. సో చేశారు, ఎస్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, పాత ఒక కేసు ఉండే, ఇరాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నడిపించే అండ్ వాళ్ళ పవర్ గ్రిడ్ది సాఫ్ట్వేర్ ఒకటి ఉండే. ఈ సాఫ్ట్వేర్ అంతా ఆ టైంలో 5-6 సంవత్సరాల ముందు CDలో స్టోర్ చేస్తుండే. అంటే మీకు ఎప్పుడైనా ఒక సాఫ్ట్వేర్ కరప్ట్ అయిందంటే మళ్ళీ అది అప్డేట్ చేయడానికి CD పెట్టి మళ్ళీ అప్డేట్ చేస్తారు సిస్టమ్. ఒకరోజు ఇజ్రాయేలీ సీక్రెట్ సర్వీస్ అంటే మొసాడ్ వీళ్ళు వచ్చి ఈ ప్లాంట్ లోపల దూరి వాల్ట్ ఓపెన్ చేసి, సీక్రెట్ వాల్ట్ ఓపెన్ చేసి ఈ CDలు 500 CDలు పట్టుకెళ్ళిపోయారు ఇజ్రాయెల్కి. ఇరాన్కి తెలియలేదు. వాళ్ళు అనుకున్నారు వాల్ట్ ఉంది, వాల్ట్ బాగానే ఉంది. మూడో రోజు నెటన్యాహు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ CDలను డిస్ప్లే చేసిన అప్పుడు ఇరాన్ తెలిసింది మా దగ్గర ఉన్న CDలు కొట్టేశారు వీళ్ళని. సో దిస్ ఇస్ నథింగ్ సర్ప్రైజింగ్. అండ్ యుద్ధంలో ఎప్పుడు అంటాం కదా, ఆల్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. సో ఇది కూడా అంతే. దెన్ ఇది నడుస్తుంది ఇంకా. కానీ ఇప్పుడు ట్రంప్ సిచ్యువేషన్ నాకు కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు ఐ వాజ్ జస్ట్ రీడింగ్, ఇప్పుడు జరిగిన ఒక స్ట్రైక్లో 7 మంది ఇరానియన్ సోల్జర్స్ చనిపోయారంటే. ఇరాన్ అంటున్నారు ఇది, సెంట్కామ్ ఏం చెప్పట్లేదు కదా, సెంట్కామ్ చెప్పలేదు, కానీ దే హ్యావ్ గివెన్ అ స్టేట్మెంట్. సో ఇప్పుడు యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడు దాకా ఇరాన్ ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు సోల్జర్స్ చనిపోయారని. ఇప్పుడు స్టేట్మెంట్ వస్తుంది. దిస్ ఇస్ యాజ్ ఆఫ్ 5 seconds ago. సో వార్ ఇంకో డైరెక్షన్లో మారిపోతుంది. ఇప్పుడు అమెరికా ఇరానియన్ సోల్జర్స్ మీద దాడి చేస్తున్నారు. రెవల్యూషనరీ గార్డ్స్ కాదు, సోల్జర్స్. ఇది మీకు గుర్తుంటుంది, ఇది షా ఆఫ్ ఇరాన్ టైం నుంచి ఉన్న ప్రాబ్లం ఇది. ఖొమేనీకి ఎప్పుడు డౌట్ ఉండే, ఇరానియన్ సోల్జర్స్, షా ఆఫ్ ఇరాన్ మనుషులు US ట్రైనింగ్ తీసుకున్నారు, వీళ్ళు మాతో ఎప్పుడు పనికిరాదు, మాతో పనిచేయరు, మమ్మల్ని వెనక నుంచి పొడి చేస్తారని చెప్పి కట్టప్ప స్టైల్లో. ఇదే జరిగింది. రెవల్యూషనరీ గార్డ్ సెటప్ చేశారు. రెవల్యూషనరీ గార్డ్ రన్నింగ్ ద కంట్రీ. ఇప్పుడు రెవల్యూషనరీ గార్డ్ మీద దాడి చేస్తున్నారు, ఇరానియన్ ఆర్మీ మీద కూడా దాడి చేస్తున్నారు. బహుశా ఇరానియన్ ఆర్మీని ఒక కూ కోసం రెడీ చేస్తున్నారు అమెరికా. వాళ్ళు బయటకు వచ్చి గవర్నమెంట్ని, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా, దే కెన్ యాక్చువల్లీ ఫైట్.
సో బహుశా అదే జరుగుతుంది అండ్ ఐమ్ జస్ట్ రీడింగ్ దట్ న్యూస్ అనమాట ఇప్పుడు. కానీ దీని నుంచి మనం చూసే బుషర్ ప్లాంట్ అండ్ 30 సివిలియన్స్ కిల్డ్ అంటున్నారు ఇరాన్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. సదర్న్ ఇరాన్లో 3 లొకేషన్ బుషేర్లో కొట్టారని చెప్పి వాళ్ళ గవర్నర్ ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు ఇర్నా న్యూస్ ఏజెన్సీ నుంచి. ఇది అండ్ రెస్క్యూ టీమ్స్ కరెంట్లీ అలర్ట్ అండ్ బుషేర్లో జరిగిందే పెద్ద వరి. సో బహుశా అమెరికా వాళ్ళ లేటెస్ట్ ఇది వేవ్ అయిపోయింది అన్నారు, కానీ రేపటి వేవ్ ఏమవుతుందో చూడాలి. ఇది ఇట్లనే కొనసాగితే నెక్స్ట్ ఒక 13-14 రోజుల్లో ఐ థింక్ ఇరాన్ విల్ హ్యావ్ టు సరెండర్. వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. ఫోన్ హ్యాకింగ్లో ఇజ్రాయెల్ చెప్తోంది ఇరాన్ హ్యాక్ చేస్తోంది అని. ఇరాన్ కూడా హ్యాక్ చేసింది, అందువల్లే ట్రంప్ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేది తెలుస్తుంది. మొసాద్ వీటికి తోడుగా అమెరికా దగ్గర కూడా CIA ఉంది, సెంట్కామ్ ఉంది. వీళ్ళందరూ కూడా చాలా క్రూషియల్గా కీ రోల్ ప్లే చేస్తుంటారు. బట్ వాళ్ళెందుకు కొంచెం వెనకపడ్డారా, లేకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోలేకపోయారా? అమెరికన్ సీక్రెట్ సర్వీస్ పాత సిస్టమ్ లాగా లేరు, ఇప్పుడు పనిచేయట్లేదు, అంత ఎఫిషియెంట్ కాదు వాళ్ళు. ప్రెసిడెంట్ ట్రంప్ అసాసినేషన్ అటెంప్ట్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, ఆయన రూఫ్ నుంచి పబ్లిక్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆ అటాక్లో దానికన్నా ముందు 22 సీక్రెట్ మెసేజెస్ వచ్చిందంట, ఇట్లా ఒక అటాక్ జరగవచ్చు, 2-3 వస్తున్నారు దీనికని చెప్పి. ఈ మెసేజ్ ఇచ్చిన తర్వాత కూడా సీక్రెట్ సర్వీస్ ఏం చేయలేకపోయారు. వాళ్ళ దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే FBIది ఒక జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, CIA ఎక్స్టర్నల్ చూసుకుంటారు. కూస్ కానీ బంగ్లాదేశ్ లాంటి రైట్స్ చేయడం, శ్రీలంకలో రైట్స్ అది వాళ్ళు చేపిస్తారు CIA. ఈ FBI ఏమో ఇంటర్నల్ సెక్యూరిటీ చూసుకుంటారు వాళ్ళు విత్ ఇన్ US. వీళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అని చెప్పి 9/11 తర్వాత కూడా పెట్టారు వీళ్ళు. దాట్ ఐ థింక్ ద బెస్ట్ డిపార్ట్మెంట్. వాళ్ళకి డౌట్ లేదు, వాళ్ళు ఇవాళ దాకా ఒక టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు USలో, చాలా బాగా ఆడుకున్నారు వాళ్ళు. కానీ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడంలోనే ఇక్కడ పెద్ద ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి. మీరు బిలీవ్ చేయరు, వాళ్ళు అమెరికా అక్యూజ్ చేశారు ఇజ్రాయెల్ని దట్ యూ హ్యాక్డ్, మా సిస్టమ్స్ హ్యాక్ చేశారు, మా ఫోన్స్ హ్యాక్. అమెరికా ఎప్పుడూ అక్యూజ్ చేస్తున్నారు, అంటే ఇజ్రాయెల్ డినై చేయట్లేదు. ఇజ్రాయెల్ ఎప్పుడు చెప్పారు మేము చేయట్లేదు చేస్తామని. ఇజ్రాయెల్ తెలుసు, మీరు ఒక నంబర్ ప్లేట్ పెట్టి ఒక కార్ తిరిగితే USలో ఇజ్రాయెల్ హ్యాస్ యాక్సెస్ టు ఇట్, అంత డీప్ యాక్సెస్ ఉంది వాళ్ళకి. అండ్ డెఫినెట్గా ఇరాన్ దగ్గర ఆ రోజు ప్రెసిడెంట్ ట్రంప్ ప్లేన్ చేంజ్ చేయాల్సి వచ్చిన కారణం అది. హీ హ్యాడ్ టు గో ఫ్రమ్ ద న్యూ ఎయిర్ ఫోర్స్ 1 టు ద ఓల్డ్ ఎయిర్ ఫోర్స్ 1. ఎందుకంటే క్లియర్గా వీళ్ళు టర్కీలో అంకారా నుంచి ప్లేన్ టేక్ ఆఫ్ చేస్తున్న టైంలో షూట్ చేయడానికి ఇరాన్ ప్లాన్ వేసుకున్నారు, మిసైల్ పెట్టేసి కొట్టడానికి. కానీ ఆ రోజు చెప్పిన తర్వాత రూట్ మార్చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ US వెళ్ళకుండా లండన్కి వెళ్ళారు. లండన్కి వెళ్ళి లండన్ నుంచి ఎయిర్క్రాఫ్ట్ మార్చి మళ్ళీ కొత్త ఎయిర్ ఫోర్స్ 1 నుంచి అక్కడికి వెళ్ళారు. సో కన్ఫ్యూజ్ చేయడానికి అన్నమాట బేసిక్. ఇప్పుడు మీరు ఆలోచించండి నెటన్యాహు సెక్యూరిటీ ఎంత ఉంటుంది. ఎందుకంటే మీరు మన ఇరాన్ రిలీజ్ చేసిన లిస్ట్లో నంబర్ 1 ఇస్ నాట్ ట్రంప్, నంబర్ 1 ఇస్ నెటన్యాహు. సో ఇజ్రాయలీ ప్రైమ్, ఎందుకంటే మనం చూసాం దీనికన్నా ముందు కూడా దే లాస్ట్ 1 ప్రైమ్ మినిస్టర్ టెర్రర్ అటాక్తో, ఇట్లానే ఆయన అసాసినేట్ చేశారు. అది ఇట్సాక్ రబీన్ ఆర్ సంబడి ఎల్స్, ఐ డోంట్ రిమెంబర్, వన్ ఆఫ్ దమ్ డైట్ అట్లా. సో సెక్యూరిటీ చాలా టైట్ ఉంటుంది ఇజ్రాయలీ లీడర్స్ ఎప్పుడు. అండ్ ఇజ్రాయెల్కి ఒక పారానోయా ఉంది, వాళ్ళు ఇంగ్లీష్లో అంటారు లుకింగ్ ఓవర్ యువర్ షోల్డర్ అని చెప్పి, వెనక ఎవరి నుంచి వస్తున్నాడు చూస్తూనే ఉంటారు, ఎవరు వెన్నుపోటు పడుస్తారు డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ ఒక దేశం అట్లనే వాళ్ళు పుట్టారు. వాళ్ళు దే వర్ బార్న్ ఇన్ 1948 మే, మనకి ఇండిపెండెన్స్ వచ్చి 1 సంవత్సరం తర్వాత. ఇవాళ కూడా ఇజ్రాయలీ సీక్రెట్ సర్వీస్ మనతో పనిచేస్తున్నారు. మనకి కార్గిల్లో అమెరికా GPS డిసేబుల్ చేసేసారు. మన ఎయిర్క్రాఫ్ట్ కానీ మన గ్రౌండ్ స్టేషన్స్ కానీ GPS వాడలేకపోయారు. ఆలోచించండి, మీరు హైదరాబాద్లో ఉన్న సడన్లీ GPS ఆఫ్ చేస్తుంది, ఎందుకంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ అమెరికన్ శాటిలైట్స్. ఇప్పుడు మన శాటిలైట్స్ తయారు చేసుకున్నాం దానికోసం. సో నవ్ యూఆర్ లోకల్ GPS యూస్ చేసి, మన ఎయిర్క్రాఫ్ట్ కూడా మన దగ్గర సివిలియన్ ఇండిగో ఆ GPS యూస్ చేసి ఫ్లై చేశారు. ఓకే, 2 ఐ థింక్ ముంబై టు ఢిల్లీ ఐ థింక్ ఇట్ వాస్. సో చాలా క్లియర్గా ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ అనేది టాప్ క్లాస్, అంటే డౌట్ లేదు. వాళ్ళు హ్యాక్ చేశారంటే ఐ విల్ బిలీవ్ దట్ అన్నమాట. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇజ్రాయెల్లో వాళ్ళు అమెరికన్ అంతా వాళ్ళకి దే డోంట్ ట్రస్ట్, అమెరికన్ ట్రస్ట్ చేయరు వాళ్ళు. చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అమెరికాలో. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా అమెరికాతో సహాయం చేసినప్పుడు కూడా చైనీస్ హ్యాక్ చేశారు, చైనీస్ అమెరికన్ సిస్టమ్స్లో హ్యాక్ చేసినారు వాళ్ళు, దాంట్లో కూడా వాళ్ళ ఎక్స్పర్ట్స్. రష్యన్స్ దానికన్నా పెద్ద ఎక్స్పర్ట్స్, వాళ్ళు కూడా హ్యాక్ చేస్తున్నారు అమెరికన్ సిస్టమ్స్ని, ఎస్పెషలీ పెంటగన్లో ఉన్న సిస్టమ్స్ హ్యాక్ చేయడంలో. ఇది ఒక గేమ్ కవిత గారు, ఇది అందరు చేస్తారు, మనం కూడా చేస్తాం, దాంట్లో కొత్తదేం లేదు. కొంతమంది మాట్లాడతారు దాని గురించి, కొంతమంది మాట్లాడతారు అంతే. సో పాకిస్తాన్లో ఉన్న పవర్ సిస్టమ్, మీరు ఇరాన్లో ఇప్పుడు కాదు ఒక 6 సంవత్సరాల ముందు ఇరానియన్ గ్రిడ్ కొట్టేశారు మొత్తం. ఒకరోజు రాత్రి ఎంటైర్ ఇరాన్ వెంట్ బ్లాంక్. ఇజ్రాయెల్ చేసిన పని అది. స్టుక్నెట్స్ అని చెప్పి STUNEXT అని చెప్పి ఒక సాఫ్ట్వేర్, వర్మ్ సాఫ్ట్వేర్, దే పుట్ ఇట్ ఇన్ టు ద ఇరానియన్ గ్రిడ్.
అది మొత్తం సిస్టమ్స్ ఫార్మాట్ చేసి పడేసింది. అండ్ విత్ ఇన్ నో టైమ్ ఇరాన్ వెంట్ బ్లాంక్. మన దగ్గర పవర్ గ్రిడ్ ఉంది చూడండి, ఇక్కడ కూడా థ్రెట్ ఉంది మనకి. ఒకరోజు జరిగింది అది మన దగ్గర కూడా, పవర్ గ్రిడ్లో ఎవరో హ్యాక్ చేశారు. సో పవర్ షట్ డౌన్ చేయడం చాలా ఈజీ. యుద్ధం మొదలైంది అనుకోండి, ఆ రోజు మీరు పవర్ షట్ డౌన్ చేస్తే ఏం చేస్తారు? ఎయిర్ ఫోర్స్ ఫ్లై చేయలేరు, ఆర్మీ ఏం చేయలేరు, నేవీ ఏం చేయలేరు. సో ఇది చాలా మన ఇప్పుడు యుద్ధం అనేది మనం రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మన ఏదో 1000 మంది పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, ట్యాంకులు వెళ్తున్నాయి, అదే అన్నీ అయిపోయినాయి. దాట్ ఎరా ఈజ్ ఓవర్. ఫిజికల్ వార్ఫేర్ అనేది ఉండదు ఇంకా, లేదు, ఫేస్ టు ఫేస్ కాంబాట్ లేదు. ఇట్ ఈస్ మోర్ టెక్నాలజీ. ఇక్కడ నుంచి ఒక బటన్ ప్రెస్ చేస్తాం, అక్కడ ఒక మిసైల్ వెళ్ళి పడుతుంది, వాళ్ళు అదే చేస్తారు, ఇక్కడ వచ్చి పడుతుంది. ఇదే జరుగుతుంది. డ్రోన్ యూజ్ చేస్తుంది. మనం చూస్తున్నాం ఇరాన్ ఇన్ని రోజులు ఎట్లా అడ్డుకున్నారు యూఎస్ని. జార్డన్ మీద ఫైర్ చేశారు. ఐ వాజ్ అనలైజింగ్ ద డిస్టెన్స్. జార్డన్ అంటే యూ హెవ్ టు క్రాస్ ఇజ్రాయెల్. మొన్నదాకా ఇజ్రాయెల్ మ్యాక్సిమం అటెంప్ట్ అనుకున్నాం, ఇజ్రాయెల్ క్రాస్ చేసి జార్డన్ మీద కొట్టారు. అఫ్కోర్స్ వాళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు వాళ్ళు, ఎందుకంటే అక్కడ ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, దాని మీద కొట్టారు వీళ్ళు. మీకు యుద్ధం మొదలైన డిగోగాషి మీద కొట్టిన గుర్తుంటుంది, అది అక్కడ దాకా చేరుకోలేదు. అంటే ఇరాన్ దగ్గర 1500-2000 రేంజ్ ఉంది అనుకున్నారు కిలోమీటర్, కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నది 2200-2300 రేంజ్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. అది డీకెపాసిటేట్ చేసి, అది డిస్ట్రాయ్ చేస్తేనే యూఎస్కి రాత్రి నిద్ర వస్తుంది, లేకుంటే రాదు వాళ్ళకి. నెక్స్ట్ స్టెప్ అటాక్ పాసిబ్లీ యూఎస్ షిప్స్ మీద జరగవచ్చు అని చెప్పి యూఎస్ ఇంటెలిజెన్స్ చెప్తున్నారు. అంటే వీళ్ళ గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. అబ్రహాం లింకన్ నుంచి జార్జ్ డబ్ల్యూ బుష్ ఉంది. దాన్ని బ్యాటిల్ గ్రూప్ అంటారు. నేను చెప్పాను చూడండి, ఇంకా ఒక మదర్ షిప్ వెళ్తున్నప్పుడు దాంతో చుట్టూ ఒక 10-12 షిప్స్ ఉంటుంది, ఇంకా వార్ షిప్స్ ఉంటుంది మదర్ షిప్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో అక్కడ ఆల్మోస్ట్ 26 నుంచి 28 షిప్స్ ఉన్నాయి అక్కడ. నేను సెంట్కామ్ ఒక పిక్చర్ కూడా రిలీజ్ చేశారు దాని మీద బహుశా దాడి జరిగితే దెన్ ఇరాన్ నెక్స్ట్ గేమ్ మొదలవుతుంది అక్కడి నుంచి. ఇరాన్ చాలా ప్రాక్సీ గ్రూపులను మెయింటైన్ చేస్తుంది, అందులో హూతీలు ఉన్నారు, హమాస్, హిజ్బుల్లా ఉన్నారు అనుకుంటే, ఇప్పుడు హూతీ సౌదీ అరేబియా మీద అటాక్ చేసింది, ఆ పర్మిషన్ మేము ఇవ్వలేదు అంటుంది. హూతీలు వీళ్ళ బియాండ్ కంట్రోల్లో ఉన్నారా, వీళ్ళ చేతుల్లో లేకుండా వాళ్ళంతటి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారా? అది మనం హోర్ముజ్లో చూస్తున్నాం కదా. హోర్ముజ్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ తెహరాన్ నుంచి ఆర్డర్స్ తీసుకుంటలేరు వాళ్ళు లోకల్ కమాండర్స్ డిసైడ్ చేస్తున్నారు. లేకుంటే ఖతర్ షిప్ మీద ఎవరు దాడి చేస్తారు? మీతో నెగోషియేట్ చేస్తున్న వాళ్ళు ఖతర్ వాళ్ళు ఇరాన్లో కూర్చున్న టైంలో తెహరాన్లో ఉన్నప్పుడు వాళ్ళ షిప్ మీద దాడి చేశారు. ఇప్పుడు హూతీ దగ్గర ఎందుకు జరిగిందంటే కవిత గారు, మొన్న ఈ టీం ఒకటి హూతీ టీం, వీళ్ళ యాక్చువల్ పేరు అన్సరుల్లా హూతీస్ అంటారు వీళ్ళు ఇరాన్ ప్రాక్సీస్ అనగానే వీళ్ళు అందరూ చదువుకుంది కోమ్లో, వీళ్ళ మోస్ట్ రిలీజియస్ సిటీ ఇరాన్లో. అక్కడ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు, ఖమేనీ ఉన్నారు, వాళ్ళ కొడుకు ముస్తఫా, అందరు అక్కడ చదువుకున్నారు మద్రసాలో. వీళ్ళు ఒక మహాన్ ఎయిర్ అని చెప్పి ఎయిర్ ఉంది, ఇరాన్ ఎయిర్లైన్స్ ఒకటి, దాంట్లో వీళ్ళు వచ్చి పికప్ చేశారు వీళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ లేదు కదా. సో సనా ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ ద క్యాపిటల్ ఎయిర్పోర్ట్ వీళ్ళది యమన్ది, అక్కడి నుంచి వీళ్ళని పికప్ చేసి ఇరాన్ తీసుకెళ్లారు. 30-40 మంది వెళ్ళారు. అదే ఎయిర్క్రాఫ్ట్ మన రిటర్న్ చేసి ఫ్లై చేయడానికి సనా దగ్గర వస్తున్నప్పుడు రన్వే మీద కొట్టారు సౌదీ అరేబియా. కానీ సౌదీ అరేబియా ఇవాళ దాకా అక్నాలెడ్జ్ చేయలేదు మేము కొట్టామని చెప్పేసి. ఎవరో కొట్టారో మాకు తెలియదు. దాని తర్వాత ఆ ఎయిర్క్రాఫ్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఒక పోర్ట్ సిటీ దగ్గర ఇంకొక రన్వే ఉందన్నమాట, అక్కడ ల్యాండ్ చేయండి, అక్కడ కూడా బాంబ్ చేశారు. కానీ మీరు ఆ వీడియో చూడాల్సింది, ఈ మిసైల్ పడుతున్నప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. అడనో ఆ పైలట్ మెచ్చుకోవాలి, హౌ డిడ్ యూ మేనేజ్ ఇట్ అనేది. దాని తర్వాత ఈ హూతీలు అన్నారు, ఓకే మా మీద దాడి చేశారు కదా, మేము మీ మీద దాడి చేస్తాం. సౌదీ అరేబియా మీద మిసైల్ అటాక్లు మొదలుపెట్టారు వాళ్ళు. ఇప్పుడు సౌదీ అరేబియా రిటర్న్ కొట్టలేదు, ఇంకా వాళ్ళు కొడితే మళ్ళీ దాన్ని అక్కడ ఒక రీజనల్ వార్ బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ ఇది పెద్ద ప్రాబ్లం తెహరాన్కి, ఎందుకంటే సౌదీ అరేబియాతో వాళ్ళు ఇవాళ దాకా ఎక్కువ గొడవ పెట్టుకోలేదు. స్టార్టింగ్లో వీళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ మీద కొట్టారు, అది ఆరామ్కో మీద కొట్టారు, రిఫైనరీ మీద కొట్టారు. కానీ లాస్ట్ ఒక 20-25-30 డేస్లో ఇరాన్ అసలు సౌదీ అరేబియాని ముట్టట్లేదు. ఓకే, కానీ ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో సౌదీ అరేబియా డెఫినెట్లీ యెమెన్ మీద వాళ్ళు ఎస్పెషల్లీ హూతీలు ఉన్న ఏరియా మీద ఇంకా దాడి ఇవాళ నుంచి మళ్ళీ మొదలు కావచ్చు అది. కానీ అది ఇంకొక రీజనల్ వార్గా బ్రేక్అవుట్ అవుతుంది. ఇరాన్ అంటున్నాను మా దగ్గర అడగలేదు, మా దగ్గర అడగకుండా చేస్తున్నారు వాళ్ళని, కానీ ఎవరు బిలీవ్ చేయాలి? హూతీలు ఇరాన్ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఏం చేయరు వాళ్ళు. దీనికన్నా ముందు కూడా హూతీ సౌదీ అరేబియా గొడవ జరిగింది, బాంబింగ్ జరిగింది. ఇరాన్ నుంచి వచ్చే పెలిగ్రిమ్స్, ఇది మన హజ్కి వచ్చే వాళ్ళని బ్యాన్ చేశారు ఒక సంవత్సరం, మీకు గుర్తుంటుంది 3 సంవత్సరాలు అక్కడ వచ్చి గొడవ చేస్తున్నారని చెప్పేసి. సో ఒక అన్ఈజీ రిలేషన్షిప్ ఉంది వీళ్ళు ఇద్దరు నడుమిట్లో, సౌదీ అరేబియా అండ్ ఇరాన్. ఒకరు షియా ఒకరు సున్నీ, ఇది ముందు నుంచి ఇష్యూ ఉంది. అది ఇంకా చూడాలి. ఇప్పుడు హూతీలకు కూడా అంత కెపాసిటీ లేదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు ఎక్కువ. కానీ వీళ్ళేమంటారంటే ఈ వచ్చిన ఎయిర్క్రాఫ్ట్లో మనుషులు కాకుండా ఆయుధాలు తీసుకొచ్చారు ఇరాన్ నుంచి అని. దట్ వాజ్ ద మెయిన్ ప్రాబ్లం అనమాట. సో మనకు నిజం ఏం జరిగిందని మనకు తెలియదు, కానీ సౌదీ అరేబియా దగ్గర ఇంటెలిజెన్స్ టాప్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఉంది, దాంట్లో డౌట్ లేదు.
ఏం జరుగుతుంది సనాలో అని వాళ్ళకి తెలుసు చాలా క్లియర్గా. సో యుద్ధం అనేది ఒక సింపుల్గా జరుగుతున్నటువంటి ఒకే ఒక ఇష్యూ కాదు, బోల్డ్ అంత నెక్సెస్ ఉంది, ఇంటర్లింక్డ్గా ఉన్నాయి, ఒక చైన్ రియాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు అది చదువుకుంటే ఒకసారి ఇఫ్ యూ అనలైజ్, మనం ఇప్పుడు ఒక హూతీలు అండ్ ఒక సౌదీ అరేబియా గురించి మాట్లాడారు. పాకిస్తాన్ ఉన్నారు అక్కడ. పాకిస్తాన్ ఈజ్ అగైన్ సునీ నేషన్. ఓకే, వాళ్ళకి ఇరాన్తో వాళ్ళు చర్చలు నడుపుతున్నారు, షియా నేషన్. ఓకే, ఇది చాలా కాంప్లికేటెడ్. పాకిస్తాన్ నుంచి 4,000 మంది సోల్జర్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళ 8 F-16 ఎయిర్క్రాఫ్ట్ అక్కడ ఉంది. ఓకే, వాళ్ళ మీద నిన్న దాడి జరిగితే అదేమైనా డ్యామేజ్ అయిందని నేను చూస్తున్నాను. నేను అదే నిన్న నుంచి ఆ న్యూస్ ట్రై చేస్తున్నాను. వేర్ పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ డ్యామేజ్డ్, రన్వే మీద ఉంటుంది, లేకుంటే పార్క్ చేస్తుంటే హ్యాంగర్లో. వీళ్ళు దాడి చేస్తున్నప్పుడు ఎక్కడ వెళ్ళి పడ్డది అది? ఎందుకంటే వీళ్ళు అన్నారు వీ అటాక్ ద సౌదీ అరేబియన్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ అంటున్నారు. ఏ బేసు ఎక్కడ డీటెయిల్స్ లేదు ఇప్పుడు. ఆర్ డిడ్ దే అటాక్ రియాద్ అటాక్ చేయలేదు. సౌదీ అరేబియా బిగ్ కంట్రీ, చాలా పెద్ద కంట్రీ. గల్ఫ్లో చూస్తే అందరికన్నా పెద్ద సౌదీ అరేబియా. మీరు అన్ని దేశాలు కలుపుకుంటే కూడా సౌదీ అరేబియాకి ఈక్వల్ రారు వాళ్ళు. సెకండ్ బిగ్గెస్ట్ ఇస్ ఇరాన్ యాక్చువల్లీ, అండ్ దెన్ యూఏఈ ఆఫ్ కోర్స్, ఎమిరేట్స్. వాళ్ళు 7 సపరేట్ కంట్రీస్ని ఒక గ్రూప్గా ఉంచుకున్నారు వాళ్ళంతే. కానీ ఈ హూతీల ఇష్యూ ఇక్కడే ఆగిపోతే మంచిది, లేకుంటే వార్ మళ్ళీ అక్కడ ఇంకొక యుద్ధం అక్కడ మొదలైంది. తోని మేము ఒక MOU సైన్ చేసాం. మనం దాని గురించి చాలా మాట్లాడాము. MOU వాజ్ వెరీ బ్యాడ్లీ డ్రాఫ్టెడ్ అని అందరూ ఇప్పుడు అగ్రీ చేస్తున్నారు. స్పెసిఫిక్లీ పాయింట్ నెంబర్ 5, ఇరాన్ విల్ అడ్మినిస్టర్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్పారు. దాని తర్వాత ఇంకా కొన్ని లైన్లు కూడా ఉన్నాయి. అడ్మినిస్టర్ వర్డ్ మీద ఇప్పుడు ఇరాన్ కొట్లాడుతున్నారు. వాళ్ళేమంటారు, అడ్మినిస్టర్ అంటే మేము దాన్ని ఆ స్ట్రెయిట్ని మేమే నడిపించుకోవచ్చు అని మీకు రైట్ ఇచ్చేసారు మాకు. అది అమెరికా అంటున్నారు, సారీ అది మీ ఇంటర్ప్రిటేషన్, అట్లా కాదు. అడ్మినిస్టర్ అంటే చూసుకోండి, అక్కడ నుంచి షిప్లు పోతుంటే చూసుకోండి అంతే. సో వీళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇరాన్ మనకు తెలిసింది, అది ఒమాన్ రూట్ తీసుకున్నారు అందరూ. ఒమాన్ నుంచి వెళ్ళకూడదు, మా వైపు నుంచి వెళ్ళాలని షిప్ మీద దాడి చేస్తారు. టిట్ ఫర్ టాట్. ఒక షిప్ని కొడతారు, అమెరికా వచ్చి మళ్ళీ వీళ్ళ మీద దాడి చేస్తారు, మళ్ళీ ఇంకో షిప్ని కొడతారు, మళ్ళీ వీళ్ళు. లాస్ట్లో ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసింది ఏంటంటే ఇది ఎక్కువ రోజులు ఇట్లా చేస్తే ఇట్ విల్ ఓన్లీ గెట్ పోస్ట్పోన్, సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఏంటంటే ఇరాన్ దగ్గర ఉన్న అసెట్స్ని డిగ్రేడ్ చేయడం. ఇప్పుడు మీ దగ్గర 10 మిసైల్ లాంచెస్ ఉంటే దాంట్లో ఫస్ట్ డే నేను 5 కొట్టేస్తాను, నెక్స్ట్ డే 2 కొట్టేస్తాను, మూడో డే 1 కొట్టేస్తాను, లాస్ట్ మీ దగ్గర ఏం మిగలదు. అది వాళ్ళ లాజిక్. సేమ్ విత్ డ్రోన్ లాంచెస్. డ్రోన్ లాంచ్ చేయడానికి ఒక లాంచర్ ప్యాడ్ కావాలి, చిన్న ట్రక్ కూడా ఉండొచ్చు, చిన్న ఒక ట్రక్ నుంచి లాంచ్ చేయొచ్చు. అది ఇక్కడ అది కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇదంతా మోస్ట్లీ ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీ అంతా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఉంది. ఇప్పుడు నిన్న జరిగిన బాంబింగ్లో ఒకటి బందర్ అబ్బాస్ వాళ్ళ మెయిన్ పోర్ట్ మీద దాడి చేశారు, అది మొన్న కూడా చేశారు. అది కాకుండా బుషేర్ అని చెప్పి వీళ్ళది ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్, దాని దగ్గర కూడా దాడి జరిగింది, కానీ స్పెసిఫిక్స్ రావట్లేదు ఎప్పుడు దాకా. అది కాకుండా అబూ మూసా అని చెప్పి వీళ్ళ దగ్గర ఇంకో టెరిటరీ ఉంది, అక్కడ కూడా దాడి చేశారు. దెన్ కిష్ ఐలాండ్, ఈ ఒక చిన్న ఐలాండ్ ఉంది, దాని మీద కూడా దాడి చేశారు. IRGC ప్రెజెన్స్ అక్కడ ఉంది, కెషమ్ ఐలాండ్ పక్కన ఇది. సో అట్లాంటి అమెరికా ఏం చేస్తున్నారు అంటే ప్రతి చోట వీళ్ళ దగ్గర IRGC దగ్గర ఉన్న అసెట్స్ని కొడుతున్నారు. మీరు చూడండి, వాళ్ళు పొలిటీషియన్స్ని ముట్టట్లేదు, పొలిటీషియన్స్ వాళ్ళకి కావాలి. సో వీళ్ళు దాడి చేస్తున్న వీళ్ళ మీద IRGC అసెట్స్ మీద కొట్టి లాస్ట్లో బహుశా ఇంకొక 10-20 రోజుల్లో ఇరాన్ దగ్గర మిసైల్ ఫైరింగ్ మీద కూడా వాళ్ళకి ఏం ఉండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికా కొట్టంగానే ఇమ్మీడియట్లీ జార్డన్ మీద, UAE, ఖత్తర్, బహ్రెయిన్, ఈవెన్ ఒమాన్ మీద దాడి చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ద ఓన్లీ కంట్రీ వాళ్ళు బాంబ్ చేయలేదు ఈసారి సౌదీ అరేబియా. అక్కడ ఒక సపరేట్ గొడవ ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడాలి. హూతీలు సౌదీ నడుమిట్లు నడుస్తున్న గొడవ. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ప్రెసిడెంట్ ట్రంప్ మీరు చెప్పినట్లు కొత్త అనౌన్స్మెంట్ చేశారు, ఐఎమ్ ద గార్డియన్ ఏంజిల్ ఆఫ్ హార్మూజ్ అని చెప్పి. అదేదో పాత టైటానిక్ సినిమా చూసినట్లు గార్డియన్ ఏంజిల్ లాగా వచ్చి అందరినీ కాపాడుకుంటాం మేము అని చెప్పేటట్లు ఉంటుంది. గార్డియన్ ఏంజిల్ ఏం చేస్తారు, ఓకే మేము 20% టోల్ చార్జ్, ఎందుకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం మేము, సేవియర్ లాగా. సో రేపు ఇరాన్ వచ్చి నేను డిస్కౌంట్ ఇస్తాను, నేను 10% చేస్తానంటే ఏమంటారు అప్పుడు? అది చాలా ఎక్కువే, మేము ఇంకా తక్కువలోనే చేస్తాం ఇరాన్ కూడా అంటోంది. సో ఇది ఒక జోక్ లాగా మారిపోయింది. ఇప్పుడు హైపోథెటికల్ తీసుకుందాం కవిత గారు, ఓకే 20% టోలింగ్ మొదలు పెట్టారు వీళ్ళు. 6 నెలల దాకా ఉంటారా US అక్కడే? వాళ్ళ షిప్లన్నీ ఉంచుకొని 6 నెలలు సీలో ఉంటారా? ఉండలేరు. ఏదో ఇది అయిపోతే వెళ్ళిపోతారు అనుకుంటున్నా, కానీ వాళ్ళు అక్కడే ఉంటారా? 2 సంవత్సరాల తర్వాత అక్కడే ఉంటారా? నో, దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ద సొల్యూషన్ ఏంటంటే ఇరాన్ని కంప్లీట్గా మీరు డిగ్రేడ్ చేసి ఇరాన్లో ఒక రెజీమ్ చేంజ్ తీసుకొస్తేనే ఇది మారుతుంది, అప్పుడు దాకా జరగదు ఇదంతా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
స్పెసిఫిక్గా ఇరాన్లో ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి 300% ఇన్ఫ్లేషన్ యాజ్ ఆఫ్ యెస్టర్డే. 300% ఇన్ఫ్లేషన్. ఆలోచించండి, ఈ ఇన్ఫ్లేషన్ని మీరు వాళ్ళు తట్టుకోవాలంటే వాళ్ళకి రెవెన్యూ కావాలి. వీళ్ళేం చేశారు, రెవెన్యూ కోసం ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ వీళ్ళు యుఎస్ వాళ్ళ బ్లాకేడ్ మొదలుపెట్టారు, నేవల్ బ్లాకేడ్. అంటే నౌ ఇరానియన్ షిప్స్ లోపలికి రావడానికి బయటికి వెళ్ళడానికి కాదు, ఇరానియన్ కస్టమర్స్ కూడా వాళ్ళ వైపు నుంచి పంపిస్తున్న కంటైనర్ కానీ వాళ్ళ పంపిస్తున్న కార్గో ఇరాన్కి చేరుకోదు. నిన్న మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాం, తజికిస్తాన్ నుంచి వచ్చిన ఒక రైల్వే ట్రాక్ని కొట్టారు అమెరికాని. అది చాలా క్రూషియల్ రైల్వే ట్రాక్ ఉండే, అది మషాడ్, ఈ మన ఖమేనీ హోమ్ టౌన్ దగ్గర ఉండే. అది అక్కడ వాళ్ళ బ్రిడ్జ్ మీద కొట్టారు వాళ్ళు, కనెక్షన్ కట్ అయ్యేట్టుగా. కరెక్ట్. సో తజికిస్తాన్ చైనా నుంచే రాదు ఇప్పుడు వాళ్ళకి ఒకటే రూట్ ఏముందంటే పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ కరాచీ హార్బర్కి వచ్చి అక్కడి నుంచి కొన్ని గోడార్ నుంచి అక్కడి నుంచి వాళ్ళు బై రోడ్ తీసుకురావాల్సి వస్తుంది ఈ ప్రోడక్ట్స్ అంతా. కానీ ఇప్పుడు అది అంత ఈజీ కాదు, పాకిస్తాన్ని కూడా ట్రాక్ చేస్తున్నారు అమెరికా. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అమెరికా వైపు నుంచి మేజర్గా వాళ్ళ అసెట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ అసెట్స్ ఎక్కడ, వాళ్ళ నేవల్ అసెట్స్ ఉంది బహ్రెయిన్లో, కువైట్లో ఉంది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అసెట్స్ ఉన్నాయి, ఖతర్లో ఉంది, ఒమాన్లో ఉంది, అన్ని చోట్ల వాళ్ళకి బేసెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బేస్లో ఉన్న మ్యాక్సిమం 90% వాళ్ళ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ సర్వీస్ మెన్ అండ్ సర్వీస్ ఉమెన్ని అక్కడి నుంచి మార్చేశారు. ఓన్లీ 10% ఎమర్జెన్సీ క్రూజ్ని పెట్టారు. వారు ఇప్పుడు వాడుకుంటున్న బేసెస్ అవుట్ సైడ్ గల్ఫ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్డన్ నుంచి, యూకే నుంచి, ఇటలీ నుంచి. దానికోసం నిన్న 13 మంది లిస్టులో వీరి పేర్లు ఉన్నాయి. జాక్ స్టామర్ పేరు ఉంది, కియర్ స్టామర్, మెలోనీ పేరు ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేస్తున్నారు అమెరికా. ఇప్పుడు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యూస్ చేస్తున్నారు. అది కాకుండా టామహాక్ క్రూజ్ మిసైల్స్ యూజ్ చేస్తున్నారు షిప్స్ నుంచి. ఇరాన్కి ఇప్పుడు అమెరికా మీద డైరెక్ట్ దాడి చేయలేకపోతే వాళ్ళు ఇండైరెక్ట్గా ఈ టెరిటరీస్ మీద కొడుతున్నారు. దాన్ని సౌదీ అరేబియా ఒక అగ్రిమెంట్కి వచ్చారు అనుకుంటా ఇరాన్తో, దానికోసం సౌదీ మీద దాడి చేయట్లేదు. కానీ డెఫినెట్గా ఇరాన్ మీద ఇన్ని రోజులు ఇరాన్ని చేస్తారు. వాళ్ళ మిసైల్ కెపాసిటీ ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ దాకా ఉంటుంది. దాని తర్వాత ఒక నెల తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ దగ్గర నిన్ను అడిగారు, మీరు ఇది ఎన్ని రోజులు చేస్తారు అని అడిగితే, వియట్నాం వార్ 19 సంవత్సరాల దాకా నడిచింది కదా, ఇది 4 నెలలే కదా అన్నారు. అంత ఓపిక ఉందా ఇప్పుడు? మళ్ళీ ట్రంప్ టర్మ్ కూడా అయిపోతుంది కాబట్టి అప్పుడు దాకా వెళ్ళదు అనుకోండి. ఇది బేసిక్లీ ఏం చెప్తారు, ఒక వెయిటింగ్ గేమ్ ఇది. హూ బ్లింక్స్ ఫస్ట్ అంటారు ఇంగ్లీష్లో, అది జరుగుతుంది. వీళ్ళిద్దరు కూర్చొని టేబుల్లో ఆర్మ్ రెస్లింగ్ చేస్తున్నారు. ఎవరు ఆర్మ్ రెస్లింగ్ గెలుస్తారో అది చూస్తున్నారు. పవర్ ఎవరికి స్టేయింగ్ పవర్ ఉంది. అమెరికాకు ఒక మాట అర్థమైపోయింది, ట్రంప్ అది మళ్ళీ పదే రిపీట్ చేశారు నిన్న. మేము ఒప్పందం చేశాం, వీళ్ళు రూమ్ నుంచి బయటకు వచ్చి ఇంకో మాట అంటారు. మళ్ళీ మేము మాట్లాడికి మళ్ళీ ఒప్పందం చేశాం, మళ్ళీ మీరు రూమ్ నుంచి బయటకు వచ్చి ఇంకో మాట అంటారు. వీఆర్ ఫెడ్ అప్ విత్ దిస్ ఫెలోస్ అంటారు. అది ఇరాన్ గేమ్. అది ట్రంప్కి తెలిసి ఉండాలి. ఇది జేసీపీఓ అగ్రిమెంట్ టైంలో కూడా ప్రెసిడెంట్ ఒబామా టీంతో ఇదే జరిగింది. సెనేటర్ జాన్ కెరీ కానీ మిగతా వాళ్ళు చాలా మటుకు ఫ్రస్ట్రేటెడ్ అయిపోయారు. ఇరాన్ ఇదే గేమ్ ఆడతారు. ఇది ఒక నెగోసియేషన్లో గేమ్ అని ప్రెసిడెంట్ ట్రంప్ అర్థం చేసుకో. ఆయనకి ఎట్లా అంటే, నేను ఒక మాట అంటే నువ్వు మాట వినాల్సిందే, అట్లా ఉండరు అయిపోతుంది అనుకున్నారు. ఎస్, అది ఈజీ కాదు. ఇరాన్ అట్లా వినరు కూడా. ఇరాన్ గేమ్ అది, వాళ్ళకి తెలుసు హౌ టు ప్లే దిస్ నెగోసియేషన్ గేమ్ అని వాళ్ళు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నారు. అది ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ట్రంప్ అడ్వైజర్స్ అర్థం చేసుకోలేక. మీరు ఆలోచించండి, ఒక 2 వారాల ముందు మార్కో రూబియో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు, ఎవ్వరు టోల్ చేయడానికి కలెక్ట్ చేయడానికి అధికారం లేదు. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇంటర్నేషనల్ వాటర్ వే. ఛార్జ్ చేస్తే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ రూల్స్ వైలేట్ అవుతుంది. మేము ఏ దేశాన్ని ఇది అనుమతించాము. ఇప్పుడు ఏమంటారు ట్రంప్ అన్నప్పుడు, అఫ్కోర్స్ ఆయన కలెక్ట్ చేయరండి, అది ఇంకో మాట. దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ జోక్ అనమాట. అంటే మేము చేస్తాం కావాలంటే అంతే. కాకపోతే ఒకేసారి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోయాయని ఇప్పుడు మార్కెట్ చెప్తోంది కదా, 20% టోల్ ఛార్జ్ వసూలు చేస్తామనేసరికి జరగదు కూడా. ఇవాళ క్యాల్కులేషన్లు ఎవరో అన్నారు నా దగ్గర, దట్ విల్ బి 20 million ఫర్ ఎ ఫుల్లీ లోడెడ్ కార్గో షిప్ అంట. ఎవరు ఇస్తారంత? నోబడీ విల్ గివ్. ఓకే, ఇరాన్ ఫస్ట్ ప్రపోజ్ చేసిన దాంట్లో 2 million, విచ్ ఇస్ వెరీ రీజనబుల్. కానీ అది కూడా ఎందుకు ఇవ్వాలి? ఇట్స్ అన్ ఓపెన్ వాటర్ వే. మీరేమైనా హెల్ప్ చేస్తారంటే అప్పుడు మనం చూసుకోవచ్చు, అప్పుడు హెల్ప్ చేయవచ్చు. మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రూట్ మ్యాపింగ్ చేస్తారు, మీరు డ్రెడ్జింగ్ చేస్తారు, లేకుంటే మీరు అట్లాంటి ఏమైనా పని చేస్తే ఐ కెన్ అప్రిషియేట్. ఓకే ఫైన్, ఏదో పని నడుస్తుందిలే అని చెప్పేసి. ఇప్పుడు పోర్ట్కి వస్తున్నప్పుడు మన విഴിంజం పోర్ట్ ఉంది కేరళలో, డీప్ వాటర్ పోర్ట్. ఇండియాలో ఒకటే డీప్ వాటర్ పోర్ట్ ఉంది, 20 మీటర్ల డెప్త్ ఉంది, న్యాచురల్ డెప్త్ ఉంది. మీరు డ్రెడ్జింగ్ చేయక్కర్లేదు.
పెద్ద పెద్ద షిప్స్ వస్తున్నాయి అక్కడికి. మిగతా ఇండియాలో ఏ పోర్ట్కి రాలేరు వాళ్ళు. విశాఖపట్నం ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రెడ్జ్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా డ్రెడ్జింగ్ చేయాలి, అప్పుడే అది ఆ షిప్స్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అది కూడా చిన్న షిప్స్, ఇట్లాంటిది విడిన్యంలో వస్తున్న అట్లాంటి పెద్ద కంటైనర్ షిప్, కార్గో షిప్స్ రాదు. దానికోసం మనం గ్రేట్ నికోబార్ తయారు చేస్తున్నాం. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇరాన్కి ఇప్పుడు యూఎస్ని టార్గెట్ చేయడంలో, వాళ్ళ వార్షిప్ని టార్గెట్ చేయడం వాళ్ళతో కావట్లేదు. సో వాళ్ళు ఇండైరెక్ట్గా వీళ్ళ దేశాన్ని మీద టార్గెట్ చేస్తున్నారు. నా ఇప్పుడు జరిగే పరిస్థితి, మొన్న మనం చూసాం కువైత్ అండ్ బహ్రెయిన్ కలిసి దాడి చేశారు ఇరాన్ మీద. ఇప్పుడు లాస్ట్లో ఫ్రస్ట్రేట్ అయ్యి ఒమాన్, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్ అందరు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే ఎట్లా ఉంటుంది? అమెరికా పాసిబిలీ ప్రొవోక్ చేస్తారు వాళ్ళు. ఇదే టైంలో ఇంకొక తమాషా జరుగుతుంది. ఇజ్రాయెల్ ఏమో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఇవాళ పొద్దున కూడా బెంజమిన్ నెటన్యాహు ఆయన సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు యూఎస్ ఛానల్స్కి. సిబిఎస్తో ఇంటర్వ్యూలు అదే అన్నారు, వీఆర్ వెయిటింగ్ అంతే, ఎందుకంటే అక్కడ ఎలక్షన్ ఉంది 2 నెలల్లో. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్. అంటే వాళ్ళ వైపు నుంచి ఒక మిసైల్ మమ్మల్ని కొట్టమని చెప్పండి మా వైపు, దెన్ వీ కెన్ స్టార్ట్ ద వార్. అండ్ మేము ఎప్పుడు ఆపెట్టాము 40 రోజుల తర్వాత వీ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ నౌ దిస్ టైం. దానికి మాకు యూఎస్ సహాయం కూడా అక్కర్లేదు, వీ విల్ డూ ఇట్ ఆన్ అవర్ ఓన్ అన్నారు. బట్ ఇప్పుడు సీజ్ ఫైర్ని ప్రాపర్గా ఫాలో అవుతూ దాన్ని కంటిన్యూ చేస్తుంది ఓన్లీ ఇజ్రాయెలేనా? సీజ్ ఫైర్ ఇన్ లెబనాన్, కానీ అక్కడ కూడా వాళ్ళకి సంబంధం లేదు ఇరాన్తో, బికాజ్ దే ఆర్ నాట్ ఎ పార్టీ టు ద సిగ్నేటరీ. వాళ్ళు సైన్ చేయలేదు, ఎక్కడ సంతకం పెట్టింది ప్రెసిడెంట్ ట్రంపే కదా, షబాజ్ షరీఫ్. అక్కడేమో ఇరాన్ వైపు నుంచి పెస్కేషన్ ఆన్జెట్, నోబడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ కూడా మీరు లెబనాన్తో కూడా ఎక్కడ ఉంది సీజ్ ఫైర్, డైలీ నడుస్తుంది బాంబింగ్ ఇజ్రాయెల్ వైపు నుంచి, మళ్ళీ టార్గెటెడ్ అటాక్స్ జరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటున్నాడు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి, బికాస్ నెటన్యాహుకి కరెక్ట్గా పనికొస్తుంది అది ఎలక్షన్ ముందు, అండ్ వీ కెన్ యూజ్ ఇట్ అని. అది ఇప్పుడు పెద్ద, ఎందుకంటే ఇప్పుడు సడన్గా నెటన్యాహు పార్టీకి 25 సీట్లు ఎక్కువ వచ్చేటట్లు కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ రేర్ ఇన్ ఇజ్రాయలీ పాలిటిక్స్. వాళ్ళకి నెసెట్లో 120 సీట్లు ఉన్నాయి, దాంట్లో ఎప్పుడు ఒక మెజారిటీ గవర్నమెంట్ ఇవాళ దాకా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ నెటన్యాహు గవర్నమెంట్ విల్ బి ద ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ 50 years ఫుల్ టర్మ్ కంప్లీట్ చేస్తున్నారు. 4 సంవత్సరాలు ఇప్పుడు దాకా జరగలేదు, చాలా సంవత్సరానికి జరగలేదు. అది నెటన్యాహు యొక్క అడ్వాంటేజ్ అనమాట. కాకపోతే ఆయనకు అపోజిషన్ కూడా అలాగే స్ట్రాంగ్గా ఉంది కదా ఇప్పుడు. కరెక్ట్. ఇప్పుడు ఈ యుద్ధం ఆయన వైపు వస్తే, అంటే ఇజ్రాయెల్ని ఇన్వాల్వ్ చేస్తే ఇంకా ఆయన పాపులారిటీ పెరుగుతుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే అమెరికాకి భయం ఉంది ఇజ్రాయెల్ని ఇన్వాల్వ్ చేయడంలో. ఎందుకంటే వాళ్ళు అమెరికా లాగా ఒక టార్గెటెడ్ కిల్లింగ్సో లేకుంటే అటు ఇటు చేసి కొంచెం బయటికి రావడానికి ట్రై చేస్తారు. ఇజ్రాయెల్ కాదు, దే విల్ గో ఆల్ అవుట్. వాళ్ళు ఒక నీళ్ళ దిగితే స్నానం చేసి వస్తారు బయటికి వాళ్ళు, అంతే. అట్లా ట్రంప్ అట్లా కాదు, ఆయనకు భయం ఉంది. ఈజ్ ఆల్వేస్ కేర్డ్, ఏమైనా జరుగుతుందా, మా వైపు ఏమైనా పాలిటిక్స్ ఉంటుందా, మా వైపు ఏమైనా ఓట్లు పోతాయా, ఇదా ఆయనకు భయం ఉంది. ఆయిల్ ప్రైసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పేది చూడండి, 86 దాకా వచ్చినాయి ఇప్పుడు per $. బ్రెంట్ క్రూడ్ ఇస్ బెంచ్ మార్క్, మనకి 68 దాకా తగ్గింది ఇప్పుడు పర్ బ్యారెల్. ఇప్పుడు దట్ ఈస్ అ బిగ్ ఫ్యాక్టర్. కానీ ట్రంప్ ఏమంటున్నారు, అది ఓకే కొన్ని రోజులే కదా, నేను మొత్తం ఖతం చేస్తే మళ్ళీ పడిపోతుంది రేట్లు, టెన్షన్ లేదులే అంటున్నారు. సో ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండ్ మెంటలీ ఈజ్ ప్రిపేర్డ్ అనమాట. అదే టైంలో నేను చెప్పాను చూడండి, ఇంకొక పెద్ద ఇష్యూ సౌదీ అరేబియా అండ్ యమన్ నడుమిట్లో. యమన్లో స్పెసిఫిక్లీ హూతీలు. అండ్ ఈ హూతీ డెలిగేషన్ వీళ్ళ పేరు ఈజ్ కాల్డ్ అన్సరుల్లా హూతీస్ అంటారు వీళ్ళని. వీళ్ళు ఇరాన్ది ఒక అఫిలియేట్, మనకు తెలిసిందే, లైక్ హెజ్బుల్లా అండ్ హమాస్. వీళ్ళొక డెలిగేషన్ మొన్న సనా నుంచి, సనా ఇస్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ యమన్, అది రెబెల్స్ చేతిలో ఉంది. అది ఈ రెబెల్స్ హూతీలు అక్కడి నుంచి ఒక డెలిగేషన్ ఇరాన్కి వెళ్ళారు. ఆ ఇరాన్ నుంచి సౌదీ అరేబియాకి వచ్చిన ఎయిర్క్రాఫ్ట్, వీళ్ళని తీసుకెళ్ళడానికి వీళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ లేవు. సో మహాన్ ఎయిర్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఎయిర్ ఉంది ఇరాన్ దగ్గర, వాళ్ళు పంపించారు ఎయిర్క్రాఫ్ట్. అది సౌదీ అరేబియా టెరిటరీ మీద నుంచి ఫ్లై చేసింది. సౌదీ అరేబియా ఇమ్మీడియట్లీ వాళ్ళు F-16s పంపించారు దాన్ని కౌంటర్ చేయడానికి. అప్పుడు దాకా ల్యాండ్ అయిపోయింది సనాలో. వచ్చి ల్యాండ్ అయ్యి వాళ్ళు ఒక డెలిగేషన్ తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్యూనరల్ అయిన తర్వాత ఎట్లయినా వెళ్ళాం కదా, పాసిబ్లీ కర్బలా అక్కడ ఇక్కడ అని తిరిగేసి వాళ్ళు వచ్చి ఉంటారు రిటర్న్. వచ్చినప్పుడు ల్యాండ్ చేయడానికి సనాకు వస్తున్నప్పుడు వితిన్ 5 minutes బిఫోర్ రన్వే మీద బాంబ్ చేశారు. నా వీడియోస్ ఉంది, చాలా టెరిఫైయింగ్ వీడియోస్. అది సౌదీ అరేబియా చేసా అంటారు, ఎందుకంటే ఒఫిషియల్ ఒమానీ గవర్నమెంట్, యమనీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ కూడా లేదు, వాళ్ళని సపోర్ట్ చేస్తుంది సౌదీ అరేబియా. మీకు గుర్తుంటుంది కవిత గారు, ఒక 6 నెలల ముందు సౌదీ అరేబియా అండ్ UAE నడిమిట్లో ఒక చిన్న ఘర్షణ జరిగింది.
చిన్నది కాదు, పెద్దది యాక్చువల్లీ. అదేంటంటే యెమెన్లో 3 ఫ్యాక్షన్స్ ఉన్నారు. ఒకటి హూతీలు సిట్టింగ్ ఇన్ మిడిల్ సనా అండ్ సరౌండింగ్ ఏరియాస్, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వాళ్ళది ఇటువైపు ఈజ్ ద ఒఫిషియల్ గవర్నమెంట్ ఆఫ్ యెమెన్, అందరూ వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు, ఈవెన్ మనం కూడా. సౌదీ అరేబియా వాళ్ళని కంప్లీట్గా ఫైనాన్స్ చేసి ఆయుధాలు ఇచ్చి అన్నీ వాళ్ళు నడుపుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా టెరిటరీ పక్కనే కదా అయ్యాం, వాళ్ళకి స్టెబిలిటీ కావాలి. అది కూడా కాదు, వాళ్ళ నార్త్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఒకటి ఉంది. ఆ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ 1200 కిలోమీటర్ల నుంచి వచ్చి యాన్బూ పోర్ట్ అనే ఒక పోర్ట్ ఉంది, అది జస్ట్ నెక్స్ట్ టు యెమెన్ ఉంది. అది ఎక్కడైనా వీళ్ళు డిస్టర్బ్ చేస్తే హూతీలు పెద్ద ప్రాబ్లం అయింది. సో సౌదీ అరేబియాకి లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ అంటే యెమెన్ మా టెరిటరీ లాగా ఉండాలి, మా చేతిలో ఉండాలి. కానీ ఈ హూతీలకు పడదు. హూతీలు దీనికన్నా ముందు కూడా సౌదీ అరేబియా మీద దాడి చేశారు, సౌదీ అరేబియా బాంబ్ చేశారు హూతీల మీద. ఒక 3వ ఫ్యాక్షన్ ఉండే అక్కడ, అది ఇప్పుడు కూడా ఉందనుకోండి, సదర్న్ టెరిటోరియల్ అలయన్స్ STA. వీళ్ళని UAE సపోర్ట్ చేస్తుండే ముందు టిల్ అబౌట్ 6 months. వాళ్ళు ఆయుధాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన హార్డ్వేర్ కూడా పంపించారు. 6 నెలల ముందు వాళ్ళకు 36 వెహికల్స్ పంపించారు, మిలిటరీ వెహికల్స్ షిప్లో. ఈ సదర్న్ టెరిటోరియల్ అలయన్స్ పంపిస్తే అది పోర్ట్ నుంచి బయటికి వచ్చి వాళ్ళు అవుటర్ పెరిమీటర్ దగ్గర పెట్టారు. సౌదీ అరేబియా దాన్ని బాంబ్ చేశారు. అప్పుడు UAE అడిగారు, ఎందుకు మా దానికి ఎందుకు బాంబ్, హూతీలు అంటే మేము అర్థం చేసుకోవచ్చు, మా మీద ఎందుకు బాంబ్ చేసి, యూ హ్యావ్ నో రైట్ టు బి దేర్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మీరు ఈ యుద్ధాల్లో ఇన్వాల్వ్ కాకండి. సో మిడిల్ ఈస్ట్ అంటే మనం ఇరాన్, ఖతర్ వీళ్ళు అనుకోండి, వీళ్ళ నడిమిట్లో పెద్ద గొడవ ఉంది ఇక్కడ. సౌదీ అరేబియా హూతీలకు పడదు అసలు. సో హూతీలు అండ్ యాక్చువల్లీ వాళ్ళు షియా వాళ్ళు, అండ్ వీళ్ళందరూ ఒఫిషియల్గా ఈ కోమ్ అని చెప్పి ఇరాన్లో ఒక హోలీ ప్లేస్ ఉంది ఒకటి. కోమ్ నుంచి చదువుకొని వచ్చిన అక్కడున్న మద్రసాలు చదువుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఈ హూతీలు, అన్సరుల్లా హూతీలు అంటారు వీళ్ళని. సో హూతీల మీద సౌదీ అరేబియా ఇప్పుడు రెగ్యులర్గా దాడి. సో నిన్న ఈ ప్లేన్ ల్యాండ్ కావడానికి వచ్చినప్పుడు బాంబ్ చేశారు. సనా గవర్నమెంట్ ఏమంటున్నారంటే, ఒఫిషియల్ గవర్నమెంట్ ఏమంటున్నారంటే, యెమెనీస్ గవర్నమెంట్ దాంట్లో మిస్సైల్స్ తీసుకొస్తున్నారు, ఆయుధాలు తీసుకొస్తున్నారు, ప్యాసింజర్లు ఒక్కరే కాదని చెప్పి. లాస్ట్లో ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర పోర్ట్ టౌన్ ఉంది, దాని దగ్గర ఇంకొక చిన్న రన్వే ఉంది, అక్కడ ల్యాండ్ అయిందన్నమాట. కానీ అక్కడ ల్యాండ్ అయ్యే ముందు అక్కడ కూడా వీళ్ళు బాంబ్ చేయడానికి ట్రై చేశారు, కానీ అది సక్సీడ్ కాలేదు సౌదీ అరేబియా. సౌదీ ఆఫ్కోర్స్ చెప్పట్లేదు మేము ఇన్వాల్వ్డ్ ఉన్నాను, ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళు. అక్కడ ఒక పెద్ద యుద్ధం నడుస్తున్నప్పుడు ఇక్కడ చిన్న యుద్ధం ఒకటి నడుస్తుంది ఇక్కడ కూడా. సో అది స్టార్ట్ అయింది. మళ్ళీ నిన్న రాత్రి వీళ్ళు ఒక ఎయిర్పోర్ట్ మీద వీళ్ళు దాడి చేశారు. సౌదీ అరేబియాలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్ మీద దీస్ పీపుల్ ఆర్ బాంబ్. ఓకే, అది అబ్హా ఎయిర్పోర్ట్ అని చెప్పి సౌదీ అరేబియాలో ఉంది, దాని మీద హూతీలు దాడి చేశారు మిస్సైళ్లతో, డ్రోన్. దాని డ్యామేజ్ మనకి ఇంకా అసెస్మెంట్ రాలేదు ఎంత డ్యామేజ్ అయిందనేది. అదే టైంలో ఇరాన్ వైపు నుంచి ఇప్పుడు ఇరాన్ని ఒక హెరాస్ చేయడానికి ఫర్దర్ నేవల్ బ్లాకేట్ పెట్టేశారు ట్రంప్. ఆయన 17 తారీఖు అన్నారు, కానీ దానికన్నా ముందే పెట్టేశారు. ఇప్పుడు ఇరాన్కి వెళ్ళే షిప్లు, ఇరాన్ నుంచి బయటకు వచ్చే షిప్ పాత సిస్టమ్ లాగా విల్ నాట్ బీ అలౌడ్. ఇరాన్కి రెవెన్యూ ఉండదు. మొన్న ఇరాన్ మీద ఫైనాన్షియల్ ఇది కూడా పెట్టేశారు ట్రంప్, చాలా మటుకు మీరు ఏం చేయలేరు, మీరు ట్రాన్సాక్షన్ చేయకూడదు ఇంటర్నేషనల్ లెవెల్లో అని చెప్పి అది కూడా బ్లాకేజ్, కంప్లీట్ ఫైనాన్స్ బ్లాక్ చేసేసారు వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు కూడా తీయలేరు, డబ్బులు పెట్టలేరు ఎక్కడ ఏ బ్యాంక్ నుంచి కూడా. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఇంకా ముందుకెళ్తూ బహుశా ఒక వారం తర్వాత ఏం జరుగుతుందని అందరు అడుగుతున్నారు, 2 రోజులు ఏం జరుగుతుందని నేను అడుగుతున్నాను. అన్సర్టనిటీ ఉంది, ఒక స్టేబుల్గా అనేది కనిపించట్లేదు, అనిశ్చితి, క్రైసిస్ అనేది ఇవన్నీ ఉన్నాయి. ఇందులోనే మళ్ళీ ట్రంప్ ఇంకొక కీలకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మోస్తబా ఖమేనీకి సంబంధించి. ఆయన 90% చనిపోయినట్టే అనేది. 90% చనిపోవడం అంటే ఏంటి? కోమాలో ఉన్నాడు అనమాట. సో ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆ రోజు మీకు గుర్తుంటుంది, ఫిబ్రవరి 28 బాంబింగ్ జరిగినప్పుడు ఈ మీటింగ్లో ఆయన ఉన్నారు. ఏది వాళ్ళ ఫాదర్ 40 కమాండర్లతో మీటింగ్ నడుతున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. కానీ ఫర్ అ ఫ్యూ మినిట్స్ ఈ స్టెప్డ్ అవుట్ అని చెప్పి అమెరికా స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడే బాంబింగ్ జరిగింది. అందరికి డౌట్ వచ్చింది ఏంటంటే, ఇదేంటి ఒక సీరియస్ మీటింగ్ ఉన్నప్పుడు స్టెప్ అవుట్ చేయడం ఏంటి, ఆయన ఎలా బయటికి వెళ్ళారు, ఎందుకు బయటికి వెళ్ళారు, ఎలా కాదు ఎందుకు బయటికి వెళ్ళారు, వాజ్ ఈ పార్ట్ ఆఫ్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్, ఆర్ ఆయనకి ఏదో ముందే మెసేజ్ వచ్చి ఉంటుంది, ఆయన ఒక్కరు పక్కన వెళ్ళిపోయారంట. సో అంత సీరియస్ ఇంజరీ రాలేదు, మిగతా అందరూ వైపౌట్ అయిపోయారు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీ మీటింగ్లో లేరు, అదే బిల్డింగ్లో ఉన్నారు. ఆ బిల్డింగ్ కింద ఉన్న వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడింది, 14 months old బేబీ కూడా చనిపోయింది. కానీ ఈయన కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళారంట అప్పుడు ఆ టైంలో. సో వీ డోంట్ నో ద రియల్ స్టోరీ ఏం జరిగింది అనేది. ఇప్పుడు కవిత గారు మొన్న కూడా మనం మాట్లాడుతూ చెప్పాం, ఒక మెయిన్ ఫ్యాక్టర్ అమెరికా ఏంటంటే, ఈ ముస్తఫా ఖమేనీ లేరని చెప్పారనుకోండి, IRGC కొలాప్స్ అయిపోతుంది. దట్ ఈస్ 100%.
వీళ్ళు ఐఆర్జీసీ మీదే దాడి చేస్తున్నారు. మీరు చూడండి, వీళ్ళు అమెరికా వీళ్ళ వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎవరు అరాచీ కానీ గాలిబాఫ్ కానీ వీళ్ళిద్దరు కూడా ఎక్కువ నాయిస్ చేయట్లేదు, ఇప్పుడు లొల్లి చేయట్లేదు. వీళ్ళు దే ఆర్ వెరీ క్వైట్. అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అంతే, కానీ వాళ్ళు పెద్ద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. మొన్న జరిగిన ఫ్యూనరల్లో మీకు చెప్పాను కూడా నేను, అరాచీ మీద రాళ్లతో దాడి చేశారు అక్కడ ఉన్న కొంతమంది. పెస్కేషియన్ సెక్యూరిటీ గార్డ్స్ని కొట్టారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పొలిటికల్ వింగ్, అక్కడ ఉన్న పొలిటికల్ వింగ్ చాలా కేర్ఫుల్ ఉన్నారు. అహ్మదీజనాథ్ అని చెప్పి వీళ్ళ పాత ఒక ప్రెసిడెంట్ ఉండే, ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నారు. నిన్న ఆయన హౌస్ అరెస్ట్ ఇంకా కొంచెం స్ట్రిక్ట్ చేసేసారు. ఆయన ఇజ్రాయేలీ ఏజెంట్ అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు బహుశా ఆయన చంపేస్తారు కూడా, అది కూడా జరగవచ్చు నెక్స్ట్ 1 వీక్లో. సో ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ మీదే అమెరికా ఫోకస్ అంతా ఉంది. వాళ్ళ దాడి చేయడమే, వాళ్ళ దాంట్లో అబు మూసా అనేది ఇంకా చాలా దూరం, నాట్ నియర్ ద కోస్ట్. దాని మీద దాడి చేయడం ఎందుకు? అక్కడే ఐఆర్జీసీ చాలా పెద్ద కమాండ్ సెంటర్ ఉంది, దాన్ని కొట్టారు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఒకటే ఏమి, ఇప్పుడు ఆయనకు ఒక పర్సనల్ అంటే ఒక యాంగర్ ఉంది, కోపం ఉంది. ఏంటి, నా మీద దాడి చేయడానికి ఇరాన్ ప్లాన్ చేశారా, వీళ్ళకి ఎంత ధైర్యం అని చెప్పి ఆ ఒక కోపం ఆయనకు ఉంది. దానికోసమే ఆయన ఇప్పుడు కన్సిస్టెంట్గా ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. ఆయన అడ్వైజర్స్ కూడా పీట్ హెస్గెత్ కానీ మిగతా వాళ్ళు కూడా మొన్న మాట్లాడుతూ అదే అన్నారు, అమెరికా మీద, అమెరికన్ ప్రెసిడెంట్ మీద దాడి చేయడం ఏంటి, మీరు 13 మంది రిలీజ్ చేశారు పేర్లు, నో ప్రాబ్లం మాకు. అంటే పీట్ హెస్గెత్ పేరు కూడా ఉంది, మార్కో రూబియో ఉన్నారు. దట్ ఈస్ వాళ్ళు ఇట్స్ ఓకే. బట్ మా ప్రెసిడెంట్ మీద మీరు ఓపెన్ అటెంప్ట్ చేస్తానని చెప్పినప్పుడు ఆయన ఎయిర్క్రాఫ్ట్ మార్చుకోవాల్సి వచ్చింది, అందుకు మీరు మా మీద చేస్తారు, అప్పుడు మేము చూపిస్తాం మీకు. దీని నడిమిట్లో మళ్ళీ పీస్ టాక్స్ అని ఎవరు చెప్తున్నారు, ఎప్పుడు పట్టించుకోవట్లేదు పీస్ టాక్స్. ఇప్పుడు దిస్ నో పీస్ టాక్స్, సీజ్ ఫైర్ కొలాప్స్ అయింది. ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న అమెరికన్ కాంగ్రెస్ని ఇన్ఫార్మ్ చేశారు దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ద వార్ అగైన్ అని. ఇది ఒక టెక్నికల్ రిక్వైర్మెంట్, ఎందుకంటే యూఎస్లో మనకు తెలిసిందే 60 రోజుల్లో మీరు అప్రూవల్ తీసుకోవాలి కాంగ్రెస్ దగ్గర నుంచి, యుద్ధం మొదలైనప్పటి నుంచి 60 days. సో పాత యుద్ధం ఆగిపోయింది 40 రోజుల తర్వాత, దాని తర్వాత సీజ్ ఫైర్ వచ్చింది అండ్ దాట్ పర్టిక్యులర్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆపరేషన్ స్టార్ట్ అయింది, దీనికి పేరు ఇవ్వలేదు ఇంకా. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఇట్స్ నాట్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ వార్, స్కర్మిష్ అని చెప్తున్నారు. కానీ దాని డెఫినేషన్ చాలా మటుకు ఉంటుంది, ఇంగ్లీష్ డిక్షనరీ చూస్తే మీకు ఇంకా డెఫినేషన్స్ వస్తుంది. కానీ ఇప్పుడున్న చాలా మటుకు అమెరికా స్ట్రాటజీ చాలా క్లియర్, ఇరాన్ మీద కన్సిస్టెంట్గా దాడి చేయడం ప్రతిరోజు, ఒకరోజు 80, 140, నిన్న 200, ఇంకా ఇట్లా చేసుకుంటే పోతే లాస్ట్లో వాళ్ళ క్యాల్కులేషన్ ఏంటంటే ఏదో ఒక రోజు ఐఆర్జీసీ వాళ్ళు సరెండర్ అవుతారు. దే విల్ జస్ట్ లిఫ్ట్ ద హ్యాండ్స్ అప్ అండ్ సే సారీ, మాకు ఇంకా మేము తట్టుకోలేము ఇదని, ఆ పొజిషన్కి వస్తున్నారు. ఐఆర్జీసీకి ఇంకా తెలియదా ముస్తఫా ఖమేనీ ఎలా ఉన్నాడు అని? ఎందుకు వాళ్ళకంటూ ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ అనేది ఉంది, వాళ్ళతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ ఇంతమంది వర్క్ చేస్తున్నప్పుడు, అండ్ మోర్ ఓవర్ 5 days జరిగినటువంటి ఫ్యూనరల్ ప్రాసెస్, ఆ తర్వాత ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా ముస్తఫా ఖమేనీ కనిపించలేదు. అదర్ 3 siblings అయితే అక్కడ కనిపించారు, వాళ్ళందరూ దే టుక్ పార్ట్, వాళ్ళు ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు, ఈ విజువల్స్ అన్నీ మనకు వచ్చాయి. బట్ ముస్తఫా ఉన్నాడా లేదా అనేటువంటి విజువల్ లేదు, ఏ న్యూసు లేదు, ఇప్పటికీ వాళ్ళకి అర్థం కావట్లేదా? అర్థమవుతుంది వాళ్ళకి. ఇది మన నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు, ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఆల్మోస్ట్ 40 రోజుల దాకా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు లోకానికి ఇది చనిపోయారని చెప్పేసి. ఎందుకంటే అక్కడ అంత థ్రెట్ లేదనుకోండి, అక్కడ 1 party రూల్, అక్కడ 1 man రూల్ యాక్చువల్లీ. సో మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ క్వశ్చన్ లేదు అక్కడ. ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే కవిత గారు, దట్ ఐఆర్జీసీకి భయం ఏంటంటే ఇంకొక ఫ్యాక్షన్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు ఇరాన్ని. వీళ్ళ నడిమిట్లో ఒక డివిజన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒకవైపు అమెరికా వైపు మారిపోతే రేపు వీళ్ళందరినీ చంపేస్తారు ఆబ్వియస్లీ, మొత్తం సరెండర్ అయిపోయినట్టు సిచ్యువేషన్, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ముస్తఫా ఖమేనీ. ఐఆర్జీసీ స్ప్లిట్ అయిపోతుంది, ఎందుకంటే అదే అమెరికా చేస్తున్నారు. ఇది వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో కూడా చేశారు, మీకు గుర్తుంటుంది. అల్ఖైదా మీద చేసిన దాడి తర్వాత, దానికన్నా ముందు తర్వాత తాలిబాన్ తీసుకొచ్చారు. ఎందుకు, తాలిబాన్ అల్ఖైదా కూడా సింబియాటిక్ రిలేషన్షిప్ ఉంది, కానీ తాలిబాన్ని స్ప్లిట్ చేసేసారు. ఇప్పుడు ఆ తాలిబాన్ పాకిస్తాన్ మీద గొడవ పెడుతోంది. గుడ్ తాలిబాన్ అని ఒక టర్మ్ యూజ్ చేస్తుండే. ఈ గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ ఏంటనేది అప్పుడు ఇండియా అడిగారు ఒకసారి, దర్ ఇస్ నో డిఫరెన్స్ అని చెప్పేసి. క్వాలిటీస్ ఏముంటాయి ఇప్పుడు అఫ్కోర్స్ దాని తెహరీక తాలిబాన్గా మారిపోయారు, పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు భస్మాసుర్ ఎఫెక్ట్ అంటారు నేను దాన్ని. ఇచ్చిన వరం శివుడు మీద ట్రై చేయడానికి ట్రై చేశారు, పాకిస్తాన్ కూడా అంతే. పాకిస్తాన్ సంగతి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐ థింక్ ఐఆర్జీసీ చాలా వీక్ వికెట్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర బహుశా ఇంకొక 15 రోజుల దాకా ఉన్న మిసైల్ స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర ఉంది. దాని తర్వాత ఏం చేస్తారు, బికాజ్ నెక్స్ట్ స్టెప్ అమెరికా
అమెరికాలోని కొంతమంది జనరల్స్ ఇవాళ పొద్దున అమెరికన్ ఛానల్స్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇప్పుడు ఒకసారి స్టేట్ ఆఫ్ హార్మోస్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకో 4-5 రోజుల తర్వాత ఇప్పుడు బుషేర్ మీద కొట్టారు. బుషేర్ ఇస్ ద న్యూక్లియర్ ప్లాంట్. బుషేర్ మీద కొట్టడం అంటే చాలా డేంజరస్. మొన్న ఇరానియన్ ఐ థింక్ ఇట్ వాస్ అరాచి స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు బుషేర్ కొడితే గుర్తుపెట్టుకోండి దీని ఇంపాక్ట్ యూఏఈ మీద ఉంటుంది, సౌదీ అరేబియా మీద ఉంటుంది అని చెప్పి. వాళ్ళు చాలా కేర్ఫుల్ ఉండాలి. వాళ్ళు కాంపౌండ్లో కొట్టారంటున్నారు, అంటే కాంపౌండ్లో బహుశా ఐఆర్జీసీ మిలిటరీ యూనిట్ ఉండొచ్చు, వాళ్ళ మీద కొట్టారు. కానీ న్యూక్లియర్ ప్లాంట్ ముట్టకూడదు ఎప్పుడు. దట్ ఈస్ అన్రిటర్న్ లా ఇన్ ద వరల్డ్ అనమాట. మీరు ఎప్పుడు ఒక న్యూక్లియర్ ప్లాంట్ కొట్టకూడదు. కొడితే ఆ దేశానికి ఒకటే కాదు, పక్కనున్న వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది దానికి. ఇప్పుడు వీళ్ళు ట్రై చేస్తున్న ఏంటంటే ఇంటీరియర్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఐఆర్జీసీ ఎక్కడెక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ తెహరాన్లో వారి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంది ఒకటి. అది యుద్ధం మొదలై 2 రోజులు వీళ్ళు కొట్టేశారు మొత్తం కంప్లీట్ ఆ బిల్డింగ్ని. ఇప్పుడు ఎక్కడో కొత్త ప్లేస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అదొకసారి యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ వస్తే దాని మీద దాడి చేస్తారు. అది కాకుండా చాలా మటుకు ఇస్ఫహాన్ ఉంది, ఫర్దో ఉంది, తెహరాన్ ఉంది, ఇట్లాంటి చాలా మటుకు డిఫరెంట్ రీజన్స్లో కూడా వీళ్ళు డీసెంట్రలైజ్ అయిపోయారు. దాన్ని నెక్స్ట్ కొట్టడానికి దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద జాబ్ అనమాట. బహుశా ఇంకొక 1-10 రోజుల్లో ఇంటీరియర్ ఇరాన్ మీద కొట్టడం అమెరికా మొదలు పెడతారు. అప్పుడు దాకా ఇజ్రాయెల్ మీద ఒక దాడి జరిగితే ఇజ్రాయెల్ వచ్చి మేము 40% చూసుకుంటాం, మీరు 60% చూసుకోండి అని చెప్పి వాళ్ళు డివైడ్ చేసుకుంటారు రోల్ అనమాట. కానీ ఇజ్రాయెల్కి చాలా ఇంపార్టెంట్. అమెరికాకి ఇంత ఇంపార్టెన్స్ లేదు, కానీ ఇజ్రాయెల్కి ఇరాన్లో ఉన్న రెజిమెంట్, ఇప్పుడున్న రెజీమ్ మారాల్సిందే, ఇప్పుడున్న గవర్నమెంట్ మారాలి. దానికి అహ్మదీనెజాద్ తీసుకొస్తారో లేకుంటే ఇంకెవరన్నా తీసుకొస్తారో వీఆర్ నాట్ షూర్. కానీ డెఫినెట్గా ఇజ్రాయెల్ దగ్గర ఒక గేమ్ ప్లాన్ ఉంది. వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఫెయిల్ అయ్యారు. ఎస్, వాళ్ళు అనుకున్నారు ఖమేనీని కొట్టంగానే రెజీమ్ మారిపోతుందని. కానీ ట్రంప్, ఇప్పుడు తెలిసిపోయింది ట్రంప్ కూడా ఇరాన్తో డీల్ చేసి దెర్ ఇస్ నో యూస్, అబ్సల్యూట్లీ నో యూస్, వీళ్ళని ఫినిష్ చేయాల్సిందే రెజీమ్. ఇంకొక 1-10 రోజులు ఇంటెన్స్ బాంబింగ్ ఉంటే ఇరాన్ ఫోల్డప్ అయిపోతారు. ఐఆర్జీసీ విల్ డెఫినెట్లీ ఫోల్డప్, దాంట్లో డౌట్ లేదు. ఇంతకాలం మాట్లాడని యునైటెడ్ నేషన్స్ సడన్గా నిన్న ఆంటోనియో గుటెరో ఒక మాట అయితే చెప్పారు, ఒక అనిశ్చితి అనేది ఉంది అక్కడ, హ్యూమన్ వాల్యూస్ లేకుంటే హ్యూమన్ లాస్ అనేది ఎక్కువ అవుతోంది, కొంచెం సంయమనం పాటించండి అని. దాన్ని అరాగ్చీతో సహా మిగతా ఇరానియన్ లీడర్స్ అంతా రీట్వీట్ చేస్తున్నారు, ఆయన ఏం మాట్లాడారు అనేదంతా మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు సడన్గా యునైటెడ్ నేషన్స్ మాట్లాడింది, ఇంతకాలం మాట్లాడలేదే? యునైటెడ్ నేషన్స్ ఒక డిబేటింగ్ సొసైటీ, వాళ్ళని ఎక్కువ సీరియస్గా తీసుకోక్కర్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ కరెక్టే చెప్పారు. ఆ ఒక మాట మీద నేను ప్రెసిడెంట్ ట్రంప్తో 100% అగ్రిమెంట్లో ఉన్నాను. యునైటెడ్ నేషన్స్ యూజ్లెస్ బాడీ, అబ్సల్యూట్లీ యూజ్లెస్. ఒక టైంలో ఎస్, యునైటెడ్ నేషన్స్ ఏంటి, ఎక్కడైనా పెద్ద గొడవ నడిస్తే, ఎక్కడైనా యుద్ధం నడిస్తే దాంట్లో వెళ్ళి వాళ్ళు ఒక రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు ఇరాన్, యుఎస్, ఇజ్రాయెల్ ఇప్పుడు 4-5 నెలలు అవుతుంది. ఏమైనా చేశారా యుఎన్ వాళ్ళు? ఓన్లీ బాడీ, యుఎన్ బాడీ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇస్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. వాళ్ళకు ఒక స్పెసిఫిక్ రోల్ ఉంది యురేనియం కోసం. కానీ వీళ్ళదేముంది రోలు? యుఎన్ ఏం చేయట్లేదు, ఎవరు పట్టించుకోరు కూడా. అక్కడ జనరల్ అసెంబ్లీలో మాట్లాడతారు, లేకుంటే సెక్యూరిటీ కౌన్సిల్లో మాట్లాడతారు, ఓట్లు వేసుకుంటారు, దాన్ని ఎవరో వీటో చేస్తారో అయిపోతుంది. అబ్సల్యూట్లీ నథింగ్, దాని బయటికి ఏం రాదు అసలు. యుఎన్ అనేది ఐ థింక్ అవుట్లివ్డ్ ఇట్స్ పర్ఫార్మెన్స్, అయిపోయింది, దీన్ని డిస్బాండ్ చేయడం బెటర్. కానీ కొన్ని బాడీస్ యూస్ఫుల్ ఉంటుంది, యునెస్కో ఒకటి, WHO ఒకటి, ఇట్లాంటి కొన్ని బాడీస్ని మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళు. కానీ జనరలీ యుఎన్, ఆంటోనియో గుటెరస్ కానీ ఎవరైనా కానివ్వండి, మనం చూసాం దే ఆర్ అబ్సల్యూట్లీ ఏ యుద్ధంలో వారికి ఏ రోల్ లేదు. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటాం దానికి. దే ఆర్ ఓకే. సొమాలియాలో కానీ మిగతా చోట్ల ఎక్కడెక్కడ దేర్ ఆర్ రీజనల్ వార్స్ నడుస్తుంది, అక్కడ యునైటెడ్ నేషన్స్ని పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపిస్తారు. కానీ వాళ్ళు కూడా పాపం ఎక్కువ ఆయుధాలు లేదు వాళ్ళ దగ్గర. దే ఆర్ ఫైటింగ్ విత్ వన్ హ్యాండ్ టైట్ బిహైండ్ దర్ బ్యాక్ అంటారు చూడండి, అట్లా చేయి కట్టేసి వాళ్ళ దగ్గర యుద్ధం చేయమంటారు, అది కాదు. కానీ ఐ థింక్ గుటెరస్ ఈ రోల్ లేదు, వాళ్ళు ఎవరు సీరియస్గా తీసుకోరు, ఎస్పెషలీ ప్రెసిడెంట్ ట్రంప్కి అయితే యుఎన్ అనగానే ఆయన కోపం వస్తుంది ఆయన. అబ్సల్యూట్లీ ఫండింగ్ కూడా విత్డ్రా చేసుకున్నారు చాలా మటుకు అక్కడి నుంచి. సో ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్లో ఇరాన్లో లోపల ఇంటీరియర్ టౌన్స్ని, ఇంటీరియర్ సిటీస్ని కొట్టడం మొదలు పెడితే, అండ్ నిన్న ఒక డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారు. అది ఒక అది మిస్డైరెక్ట్ అయింది అంటున్నారు, కానీ నా అంచనా ప్రకారం మిస్డైరెక్ట్ కాదు, డెలిబరేట్గా కొట్టారు. మషాద్ దగ్గర, అది కూడా సేమ్ ప్లేస్, ఫ్యూనరల్ అయిన చోట. సో ఇంకా డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టి ఎలక్ట్రిసిటీ, నిన్న 3 ప్లాంట్స్ మీద కొట్టారు. రష్యా దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ కొనడానికి ట్రై చేస్తున్నారు ఇరాన్, కానీ రష్యా పరిస్థితి ఇంకా దారుణం. అక్కడ వాళ్ళు అన్నారంటే ఇంక మా 2 రోజులు వెయిట్ చేయండి, వీల్ లెట్ యూ నో. గ్రిడ్ లేదు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి పవర్, రష్యా నుంచి ఇరాన్కి డైరెక్ట్ గ్రిడ్ లేదు. సో ఇరాన్లో ఇప్పుడు
మేజర్ ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ఉంది. నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ అంచనా ప్రకారం నిన్న 300% ఇన్ఫ్లేషన్ ఉంది, 300%. అప్పుడు ఆలోచించండి, ఒక లోఫ్ బ్రెడ్ కొనాలంటే ఒక చిన్న పికప్ ట్రక్లో తీసుకెళ్లాల్సి వస్తుంది డబ్బులు. అంత కంప్లీట్ కరెన్సీ పోయింది, వాళ్ళది వాల్యూ లేదు. ఫైనాన్స్ ఇప్పుడు వాళ్ళేమనుకున్నారు 25 బిలియన్ వస్తుంది మాకు ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అది కూడా రావట్లేదు. ఆ 26 బిలియన్ కూడా పోయింది ఇప్పుడు. బహుశా ఐ థింక్ స్టేయింగ్ పవర్ ఇప్పుడు వీళ్ళ స్టేట్మెంట్లు కూడా చూడండి చాలా తగ్గిపోయింది. దెవ్ కమ్ డౌన్. అరాచీ వీళ్ళంతా ఫుల్ స్టేట్మెంట్ వస్తుండే. ఇప్పుడు కూడా స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మీరు ఏం చేయలేరు. See, let us accept one fact. American military power is military power. దాంట్లో డౌట్ లేదు. స్ట్రాటజీ దే మేడ్ మిస్టేక్స్, తప్పులు చేశారు ఈ యుద్ధం మొదలైనప్పుడు. ఏ రోజు February 28 చేస్తారు, 40 రోజుల తర్వాత మీరు సీజ్ ఫైర్ మీరు చేయకూడదు, చేశారు వీళ్ళు. ఆ సీజ్ ఫైర్ చేయడంలోనే పెద్ద తప్పు చేశారు. నౌ దే రికవర్డ్. తెలిసిపోయింది వీళ్ళకి సీజ్ ఫైర్ అప్పుడు మిస్టేక్, లెట్ అస్ గెట్ బ్యాక్ టు ఫుల్ ఫ్లెడ్జ్ వార్ అని ఇప్పుడు అదే నడుస్తుంది అన్నమాట.